మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. బంది అష్టావక్రుడు వేదముల గురించి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకున్నాం. పోయిన వారం దాకా బంది ఏకాదశ అన్న పదం మీద వేదం యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేశారు. ఈ వారం తరువాతగా ఎవరు అష్టావక్రుడు వారు ద్వాదశ పదం మీద వేదమును వ్యక్తం చేస్తారు. ద్వౌశ్చ దశశ్చ ద్వాదశ ద్వాదశి అటువంటి భావం కలది ద్వాదశి లక్షణం. ప్రసిద్ధార్థంగా 2 10 12 2 10 కలిపి ఏమవుతుంది? 12 అవుతుంది. ఇదేదో తమాషాగా ఉంది. 1 2లతో ఎంతసేపు అని చెప్తారు, ఏమో చెబుతూనే ఉన్నారు. మనం కూడా వింటూనే ఉన్నాం. ఇది 88వ 89వ ఇది. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. అర్థవాద లింగంగా ఎట్లా ఉంటుంది? ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. ఇది సూటిగా సృష్టి యొక్క స్వరూపము, మనందరికీ స్వరూపము, రచింపబడినటువంటి స్వరూపము. ఆత్మ ప్రశంస అంటే నిరంతరము యొక్క ప్రశంస. అనాత్మ అంటే తాత్కాలికం. తాత్కాలిక పదంలో తత్కాల పదం నుంచి తత్కాలస్య తాత్కాలికం. తత్కాలం అన్నప్పుడు తత్తును గురించి కాలం అంటే శబ్ద సంఖ్యానం. ఏదో అడ్డం వచ్చింది.
ఈ మధ్య చాలా సణుగుతుంటుంది. సణిగి అంత టైప్ చేసుకుంటుంది. దాన్ని ఎవరు టైప్ చేశారు? ఏమంటుంది? There are new suspicious violent precedent that are yet to be submitted to research lab submission. ఈ ఫేస్బుక్కి సంబంధించిన విషయం వేరే కొత్తగా పంపించారు. అక్కడ ఉంటుందా? క్లాస్ చేసి క్లోజ్. ఏమిటో సణుగుతూ ఉంటుంది, అది అడ్డం వస్తుంది. సరే, తాత్కాలికం అంటే తత్కాల సంబంధమైనటువంటిది తాత్కాలికం. తత్కాలం అంటే తత్ అంటే దాని యొక్క కాలం. దేని యొక్క కాలము అంటే తత్ శబ్దానికి సృష్టిలో ఏది నిజంగా ఉన్నదో దాని యొక్క అర్థం. ఉన్నది ఏది? ఉనికి, సత్ లక్షణములు దాని యొక్క చైతన్య స్వరూపములతో దర్శనములతో కలిపి సచ్చిదానందములు, అవి సప్త దర్శనములు అని చెప్పుకున్నాం. వాటిని గురించినటువంటి కాలం తత్కాలం. శబ్ద సంఖ్యానం అన్నారు. కాలం అంటే ఎంతెంతగా పలికించుకుని ఎంతెంతగా సమన్వయం చేసుకుంటాడో అన్నా వచ్చింది. అంటే అక్కడ ఒక సంశయం వచ్చింది అన్నమాట. ఏం సంశయం అంటే ఉన్నదాని మీద ఏదో ఇతరమైనటువంటి ఒక ప్రయోగం రావటం అన్నమాట. పలికించుట అంటే అది పలుకుతుంటే మీరు పలికించవలసిన అవసరమే వచ్చింది. అది స్వతసిద్ధంగా ఉండగా వీడు పలికించవలసిన అవసరమే వచ్చింది. సృష్టి యొక్క అభ్యాసం, ఎక్సర్సైజ్ అది అన్నారు. అంటే ఉన్నదాన్ని పలికించుకుని తనదిగా చేసుకోవటం అని. అయితే ఉన్నదాన్ని పలికించుకోవటంలో అన్వయం చేసుకోవటం, పలికించుకుని అన్వయం చేసుకోవటంలో ఏమొస్తుంది? సృష్టి ఏ అంశములను అది సంశయించి అన్నిటికీ సమాధానంగా చెప్పిందో ఇది. సృష్టి ఏం సంశయించిందంటే క్రీడను సంశయించింది, అంటే ప్రవర్తనను సంశయించింది. సంశయించి ప్రవర్తన దీనిగా ఉండాలని, అసలు చైతన్యమును సంశయించి ఉనికి యొక్క చైతన్యం అని చెప్పింది. దాని యొక్క ప్రకాశం ఎంత చైతన్యవంతం చేశావో అది తనకు ప్రకాశించాలి. ఇది కూడా సృష్టి అంటే దానికంటే వేరుగా రావటం అన్నటువంటి ఈ తత్కాలంలో ఉన్నాయి చూసారా, దాన్ని సంశయించి తన స్థానాన్ని అంటే ఉనికి స్థానాన్ని అంటే ఆత్మని ప్రశంస చేస్తుంది అన్నమాట. అవతల దాన్ని సంశయించి దాన్ని తప్పించి ఆత్మలో ప్రశంస చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం అన్న వాక్యం ఎట్లా ఉంటుందంటే, ఆత్మ ప్రశంస అందామా అనాత్మ ఖండన అందామా అన్న ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట. అది ఎట్లాగో అంటే నేను నీతో మాట్లాడుతున్నా అన్నావు అనుకోండి,
గబుక్కున ఆ వాక్యం ఇది వ్యావహారికమైతే వెంటనే మనకు ఏం తోస్తుందంటే తనతో మాట్లాడి తర్వాత అవతల వాడితో మాట్లాడతాడు. ఈ తనతో మాట్లాడటం అంటే మనకు మాటలు ఆడుట అర్థం. మాటలు ఆడుట అంటే వ్యక్తం చేసుకున్నది ఒకటి, ఉన్నది ఒకటి. దీనికి రెండింటికి ఆడుట అంటే సమన్వయం కావటం అన్నమాట. ఈ సమన్వయం తన దగ్గర అయితే దాన్ని అవతల వాక్ రూపంలోకి బయటికి, శబ్ద రూపంలో బయటికి ఇస్తాడు. ఇప్పుడు మనకేం కనిపిస్తోంది? శబ్ద రూపంలో బయటికి ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నటువంటిదే మనకు కనిపిస్తుంది. కానీ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, తనను తాను అది తెలియటంలే. తనలో ఎట్లా మాట్లాడుకుంటున్నాడు? ఉనికిని చైతన్యవంతం చేసుకుంటున్నాడు. ఇది తనలో తను మాట్లాడుకోవడం. ఇవి రెండు ఒకసారి జరుగుతున్నాయి. ఇది చేస్తూ అది అవుతుంది. తనలో తాను మాట్లాడుకుంటూ అవతల వాడితో మాట్లాడతాడు. తనలో తను ఆలోచన చేసుకుంటూ బయట పని చేస్తాడు. రెండు ఒకసారి జరుగుతాయి కానీ రెండు వేరువేరుగా జరగవు. ఇది పూర్తయిపోయిన తర్వాత అది జరగటం అని కానీ, దానికి స్వేచ్ఛ వదిలేసేయటం అని కానీ, దాన్ని బొమ్మలాగా చేసి ఇక్కడి నుంచి ఒక బొమ్మ చేసి బయట వదిలేస్తే తైతక్కలాడటం అని కానీ ఇట్లా ఎప్పుడు జరగదు. కనుక ఇప్పుడు ఇది ప్రశ్న ఏమిస్తుందంటే, ఉనికిని చైతన్యవంతం చేసుకోవటమా, లేకపోతే ఉనికికి చైతన్య సంబంధంగా వేరేది ఏదైనా వస్తుంది కనుక అది అట్లా రావటాన్ని ఉనికి వ్యక్తం చేయటంలో వేరే విధంగా రాకుండా ఉండటం కోసమని దాన్ని ఉనికిని చైతన్యం చేసుకోవాలి అన్నటువంటి ఆత్మ ప్రశంసను నిలుపుతున్నదా? అదే అంటే ఆత్మ ప్రశంస అంటే అనాత్మ ఖండన అన్నటువంటి దానికి ఎదురుగా ప్రతిగా ఆత్మ ప్రశంస. లేక ఆత్మ ప్రశంస ఎట్లా ఉంటుందంటే దీనికి వ్యతిరేకంగా జరిగేటటువంటి దాని నుండి రక్షించుకొని ఆత్మను ప్రశంస చేసుకోవడం, నిలుపుట. ఆత్మకు ప్రశంస అనే పదం ఎప్పుడు వస్తుంది? అవతల దానిలో చెడిపోతుంది అనుకుంటే కనుక ప్రశంస. ఇప్పుడు ఈ రోజుల్లో మత మార్పులు అనేటువంటివి బాగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నది అంటే హిందూ ధర్మం యొక్క ప్రశంస క్షీణించింది కనుక మత మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మతమే వాళ్ళకి అర్థమవుతుంది కానీ అవతల వాళ్ళు మేము హిందువులము అనే కానీ హిందూ ధర్మం యొక్క ప్రశంస వాళ్ళకి అర్థం కావటం లేదు కనుక ప్రజలందరికీ కూడా హిందూ ధర్మం తెలియకుండా హిందూ ధర్మం యొక్క లోతు దాని యొక్క ఉన్నతమైనటువంటి గాంభీర్యము ఇప్పుడు ప్రచారంలో లేదు. అసలు తెలియదు, దాని యొక్క విలువే తెలియదు. దాని యొక్క విలువ ఏమిటది? ఎప్పుడు కూడా ఆత్మ ప్రశంస తన గ్రహింపుగా చెప్తుంది. దైవాన్ని మాట్లాడినా తన గ్రహింపుగా మాట్లాడుతుంది, విషయాన్ని మాట్లాడినా తన గ్రహింపుగా మాట్లాడుతుంది. మనం ఎట్లా ఉంటున్నాం? దైవమేమో అది, విషయమేమో అది. నువ్వు బయట, సృష్టి అంతా బయట అని అంత బయటగానే ఉండదు కనుక ఇక్కడ వ్యవహారం దగ్గర నుండి దైవీ సంపద దాకా కూడా బయటగానే ఉంది. ఇంకా ఎట్లా ఉంటుంది? సేవ చేయటం అంటే కూడా బయటగానే ఉంది. ఎవరో బయట ఉన్నాడు దేవుడు, ఆ దేవుడికి నేను కాళ్ళు పిసగటమో కంఠం పిసగటమో ఏదో చేస్తున్నా అని సేవ, అట్లాగే అర్థం. సేవ అంటే తన అంశం అర్థం కావాలి. అది తనకు అర్థం కావటం లేదు కనుక, ఆత్మ ప్రశంస లేదు కనుక హిందూ ధర్మం యొక్క ప్రశంస అంటేనే ఆత్మ ప్రశంస, తన గురించినటువంటి విలువ తెలుసుకోవటం అన్నమాట. ఇది చెప్పుట, శంసు ధాతు పదం అన్నమాట. కనుక దాన్ని చెప్పుట, వ్యక్తం చేయటం అనేది లేదు కనుక వితరం అయిపోయింది.
హిందూ ధర్మము హిందూ మతం అయిపోయింది. హిందూ మతం ఎప్పుడు అయిపోయిందో నీ మతమేమో గనక నా మతమే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదం అధః పథ్యమితి అని హిందూ ధర్మంలోని వ్యత్యాసాన్ని చెప్తుంది శ్లోకం. త్రయీ సాంఖ్యం యోగ, సాంఖ్యము యోగము పశుపతి మతం వైష్ణవమితి. అవునా, ఇవన్నీ ప్రభిన్నే ప్రస్థానే, ఈ మతములన్నీ పరమిద, మాదేమో పరం, అధః పథ్యమితి కూడా పర్వాలేదు కానీ మాది. ఇది ఆత్మప్రశంస, ఆత్మఖండన కావటం లేదు. ఆత్మప్రశంస ఎట్లా ఉన్నదంటే, ఉనికి అంశాన్ని ఎట్లా ఉన్నదంటే, చైతన్యం అనే ఉనికికి చైతన్యం అనే అంశం ఎప్పుడు బయటకు వచ్చిందో ఆ చైతన్యము ఉనికికి చైతన్యం అనే కానీ ఈ చైతన్యం అనే మాట ఇతరంతో పోల్చి కాకూడదు, ఇతరము పోల్చి జరగవచ్చును అనే ఒక కాన్ఫ్లిక్ట్ అంటారు, ఒక కంటింజెన్సీ కాన్ఫ్లిక్ట్. అంటే ఇంకో విధంగా జరగవచ్చును కనుక దాన్ని నుంచి ముందుగానే ఉపసంహరించుకుని తను తాను పొటెన్షియల్గా చేసుకుంటాం. ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్న తర్వాత మనకి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేసుకుంటాం ముందుగానే. ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? తర్వాత మళ్ళీ మనకు ఏం జరగకూడదు, ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం జరగకూడదు అని మనం ఎట్లా కలుపుకుంటాము. అలాగే ఉనికిని ప్రతిష్ఠ చేయటం. ఉనికిని ఎందుకు ప్రతిష్ఠ చేయవలసి వచ్చిందంటే, ఉనికి వేరే విధంగా దాన్ని తప్పుడుగా అనుకోవటము, గ్రహించటము అనేటటువంటిది రావచ్చు. అందువల్ల ఉనికిని చైతన్యం చేత ముందు బిగించింది. ఉనికి గ్రహింపు, ఇది ఆత్మప్రశంస. ఎందుకు చేసింది? వేరు విధంగా కాకుండా ఉండటం కోసం. ఇప్పుడు ఇక్కడ తాత్కాలికం ఏమిటంటే, తత్ని కాలం చేయడం. కాలం చేయడం అంటే పలికించి అన్వయించడం. ఉనికిని పలికించి అన్వయించడం ఏమిటిది? చైతన్యం. ఈ చైతన్యం కంటే వేరుగా తత్కాలికం. ఈ మాట మన భగవద్గీత ఉపనిషత్తులు పెద్ద పుస్తకంలో, టీకా తాత్పర్య పుస్తకంలో, అంటే మన వాళ్ళు తెలిసినట్టుగా SPG 1 పుస్తకంలో తత్వదృష్టి, తాత్విక దృష్టి అనే పదం మీద వ్యత్యాసాన్ని చెప్తున్నాం. తత్వదృష్టి అంటే తత్వం యొక్క దృష్టి అని అర్థం వస్తుంది. తత్వమే దృష్టి, తత్వము చ అసౌ దృష్టి చ. తత్వమే దృష్టి, వేరేది కాదనమాట. దానికి సంబంధించింది అని అంటే సంబంధించి పలు విధాలుగా రకరకాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎన్నో చెప్పుకుని అన్నప్పుడు తాత్విక దృష్టి వస్తుంది. ఇది భాషా ప్రయోగంలో రెండు ఒకటే అనుకుంటారు కానీ వాస్తవానికి చాలా తేడా వస్తుంది. ఎట్లా ఉంటుందంటే, రాముడు దేవుడు అనేది కూడా రాముడి గురించినటువంటి ఒక వాక్యం. రాముడు వ్యభిచారి అన్నాం అనుకోండి, అది కూడా రాముడికి సంబంధించిందే. కృష్ణుడు వ్యభిచారి, ఆయనకి 16,000 మంది భార్యలు ఉన్నారు, కొసరు ఇంకా 8 మంది ఉన్నారు. ఇట్లా కథ అంతా చెప్పుకుంటూ పోతుంటే ఈ కథ అంతా కూడా అది అనాత్మం అన్నమాట. అది తాత్కాలికమే అని ఉంటుంది. తాత్కాలికం అంటే కృష్ణుడు అనేటటువంటిది ఏ పాత్ర మనం చెప్పుకుంటున్నామో అది అభౌతికంగా తనలో ప్రవర్తనాత్మకంగా ఉన్నటువంటి దాన్ని గురించి చెప్పేది అని అర్థం. ఆ చెప్పేది అని అర్థం ఎంత దాకా పోయిందంటే చివరికి ఆయన జారుడు చోరుడు, ఆయన ముందు జారుడు చోరుడు, అక్కడ దాకా వెళుతుంది. దాని యొక్క ఖండన, తత్సంబంధము అనేటటువంటి దాని యొక్క ఖండన. ఏం చెప్పుకుంటున్నామంటే, తత్కాలం అంటే తత్ యొక్క కాల, దాని కాలం. కాలం అంటే దాని యొక్క దాన్ని శబ్ద సంఖ్యానం పలికించుకొని అన్వయించేయటం. రైట్, దాన్ని పలికించుకొని అన్వయం చేసిన పని మంచిదేగా, బాగానే ఉందిగా. అంటే దాన్ని పలికించుకొని అన్వయించవలసిన అవసరం వచ్చింది, అదేగా.
దానికి పలికించుకోవటం అనేటటువంటి వచ్చినప్పటికీ ఏ సెకండ్ ఎంటిటీ కమ్స్ అప్. ఇంకొక అంశం వచ్చేసింది. అంశం అంటే అంశ విభాగే భజ సేవాయ. దానిని ఇంకొక విధంగా, ఇంకొక కోణంలో, శబ్దోపకరణ యోగం ఇంకొక కోణంలో దాన్ని మనం గ్రహించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇలా చెప్పినట్టుగా కృష్ణుడు మరి దీనిలోనే భాగవతంలోనే ఇంకా భారతంలో కూడా కృష్ణుడిని మరి సాక్షాత్ముడు మహావిష్ణువు అని పదములతో చెప్పుకుని ఒక అపురూపమైనటువంటి స్వరూపంగా గుర్తించారు కొందరు. మరి దుర్యోధనుడు పోటీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా చేశారు. మధ్యస్థంగా చేశాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. చాలా గొప్పవాడు అంటాడు కానీ చివరికి నీ వల్లనే కదా అయింది ఇదంతా అని గాంధారి చివరికి తనకేదో శాపం పెట్టబోయింది. మహాభారతం ఏం చెప్తుందో ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు. ఈ మాట వస్తే కొంతమందికి అభిమానం కావచ్చు కానీ మహాభారతం ఏం చెప్తుంది? ఒక ఆయన ఇది యూట్యూబ్లో చెప్పుకుంటూ పోతున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడో ఆయనకి అర్థం కాదు. అసలు ఆ ప్రశంస తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అర్థం కాదు. రాముడు మాంసం తింటాడని రామాయణంలో ఉంది అంటాడు. రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు కనుక మీరు కూడా తినచ్చు అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు తినచ్చు అంటే దేశాన్ని కాపాడాలి. దేశాన్ని కాపాడటానికి మనకేదో బార్డర్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, మీరు తినండి, బలం సంపాదించండి, చేయండి అని ఏదో బాగా చెప్పబోతూ ఏదో చెప్పచ్చు అంతేగాని దానికి రాముడు కృష్ణుడు పిలుచుకొచ్చి వాళ్ళు కూడా మాంసం తిన్నారంటే తనకి ఏమన్నా ప్రమాణమా? ఆయన్ని మరికి ఫోన్ చేసి ఏదైతే ఇట్లా మాట్లాడుతున్నాడు అడిగితే రామాయణంలో ఉందా లేదా? మీకు సంస్కృతం తెలియాలి, సంస్కృతం తెలియకుండా ఎదురు మాట్లాడతారు అంటాడు ఆయన. ఏం చెప్పాలి ఆయనకి? రామాయణం ఎట్లా కనిపిస్తుంది వాళ్ళకి? కట్టే కొట్టే తెచ్చే రామాయణం. రాముడి సీత ఏమైంది? రామాయణం అంతా మీద రాముడి సీత ఏమైందంటే పెళ్ళామైంది అని ఇట్లా చెప్పుకుంటే రాముడు పెళ్ళామైతే నువ్వు కొడుకులు పిల్లలు ఉన్నట్టుగా ఉంటే రామాయణంతో మనకేం పట్టింది? మన సంసారం మనట్లేదు ఏంటి? అయిన దేవుడు అంటే తత్కాలం అన్నమాట. దాన్ని చేసుకోవటంలో ఇటువంటి అనేక తీర్లు ఉంటాయి. అందుకనే భగవద్గీతలో కూడా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహకు బహుశాఖాహనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయన. దానికి ఒక వ్యవసాయం ఉండాలన్నారు. ఆ వ్యవసాయం సరిగా అర్థం. అందుకనే బ్రహ్మసూత్రాలు కూడా తత్వ సమన్వయాతని సమన్వయం చేసుకోవటం చేత కాకపోతే అదే వేరే విధంగా పలకరించుకొని అన్వయం చేయబడుతుంది. తత్కాలం మన చెప్పడానికి కూడా తత్వమసి. తాను రచింపబడింది ఒకటిగా అయితే తాను తన గురించి వేరుగా అనుకుంటున్నాడు కనుక నువ్వు వేరుగా అనుకున్నప్పటికీ కూడా తత్వమసి అన్నారు. అదే నీవై ఉన్నావు. ఇది హిందూ ధర్మంలో ఉన్నటువంటి చాలా గొప్ప వాక్యం. తత్వమసి. మనం ఏమంటున్నాం? తత్వమసి లేదు, మసి లేదు, కాగిన్న మనకు తెలిసిందంతా కాగిన్న మసి అంతే. కాగు అంటే తెలిసిన ఈ రోజుల్లో తెలియదు. రోజుల్లో రాగితో పాత్రలు చేసేవాళ్ళు, గిన్నెలు బాత్రూంలో ఉంటుంటాయి. అవి నేను దాన్ని పెట్టుకొని పొయ్యి మారా చేసి వేడి నీళ్ళు కాచుకునేవాళ్ళు. గీజర్లు అప్పుడు లేవు. దాన్ని కాచుకునేవాళ్ళు. దాన్ని కాగు గిన్నె అంటే ఉండేవాళ్ళు. అంటే కాచే గిన్నె అని అర్థం. నీళ్లు కాచే గిన్నె అని. ఎందుకు చెప్పుకుంటున్నాము? ఈ విధంగా కాగు గిన్నె మసి, అన్నం గిన్నె మసి అయిపోయింది. అది తత్వమసి అంటే ఏం అర్థం కాదు. తత్వమసి మహావాక్యార్థం ఎక్కడ? మనమేమో ఇట్లా అమెరికాని పాశ్చాత్య దేశాన్ని అనుకరించడం ఎక్కడ? అస్సలు ఏమన్నా నక్కకు నాగలోకానికి కూడా కాదు. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎప్పుడైనా అక్కడ చేరుతాయేమో కానీ ఇది మాత్రం ఎప్పుడు చేరదు.
సృష్టి ప్రళయమైతే ఉత్తర దక్షిణాలు ఆధ్యాతే దూరమైతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత. ఏమీ తెలియని అవిద్య వెరుది కనుక అటువంటి అవిద్యను శంకించి చెప్తున్నది. ఏదో అది ఇట్లా తత్కాలం అర్థమవుతుంది కదా. తత్కాలం అంటే దాని గురించి అట్లా పలికించడం అన్వయించేయటం మంచిదే, కానీ దాన్ని గురించి అలవయం చేసుకుంటూ దానికి వేరే రూపం ఇచ్చాడు. మనం ఎట్లా చేస్తున్నాము, నేను అనుకుంటూనే, నేను చూస్తూ ఉన్నాను అనుకుంటూనే, నేను యొక్క విలువ తెలియకుండా, నేను అనే విలువ కాదు కదా, నేను అంటే ఒకటి ఉన్నదని కూడా తనకు తెలియకుండా తాను నేను యొక్క స్వరూపాన్ని బయట చూడబడిన దాంతో లేపి దాన్ని చూపు అనుకుని దాంతోనే తన సంబంధంగా తను మాట్లాడుకుంటున్నాడు. ఇది తత్కాలం. అదేంటంటే మనకు మామూలుగా తత్కాలం అంటే ఇంగ్లీష్లో టెంపరరీ. తత్కాలం అంటే దాని గురించి పలకరించాము కనుక దాన్ని పలకరించడానికి అవసరమే లేదు. దాన్ని పలకరిస్తే కనుక అది పలకదు. దాన్ని అక్కడ పలకరిస్తుంటాం. దాన్ని ఎక్కడ పలకరించాలో అక్కడ పలకరించకుండా, ఆ స్థానంలో ఆ స్వరూపంలో పలకరించకుండా తాను దానికంటే వేరయ్యి దాన్ని పలకరిస్తున్నాడు. వేరయ్యి అన్నటువంటి అంశము సృష్టిలో లేదు. దాన్ని అట్లా పలకరించినందువల్ల అది తత్కాలం. ఆ పదం మనం బాగా అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ఎక్కడవుతుంది, ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అంటే, ఉనికి ఎందుకు చైతన్యవంతం చేసుకోవాలి అని అంటే, చైతన్యం ఉనికి స్వరూపంగా ఉండాలి, అంతేగాని చైతన్యము ఇతరంగా కాకూడదు. అందుకని ఏం చేయవలసి వచ్చింది, ఏమి చైతన్యవంతం చేశావో అది నీకు ప్రకాశించాలి. అది ఉనికి పరంగా చైతన్యవంతం చేసుకున్నావా, ఇతర పరంగా చైతన్యవంతం చేసుకున్నావా అన్నటువంటి ఒక సందేహం అక్కడ ముందు తీసుకొచ్చి పెట్టి ఆ పదం వస్తుంది, ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం. కనుక అది గబుకుని చూసుకోవాలి. అది మనకెట తెలుస్తుంది, ఇవాళ ఎంత బాగా హుషారుగా ఉన్నాడు, రోజు ఎట్లాగా ఉంది కానీ ఇవాళ ఒంట్లో బాగా హుషారుగా. ఈ హుషారుగా అనే పదాన్ని చైతన్యం, ఉనికి చైతన్యం అనుకుంటున్నాడు. చాలా తప్పు. అట్లాగే ఊరికినే ఉంటే ఏం తోస్తుంది అంటాడు. తోచుట అనే పదం, ఊరికినే ఉంటే తోచదట, పని చేస్తూ ఉంటే తోస్తుందట. పని చేస్తుంటే ఏం తోస్తుంది, పని తోస్తుంది. పని తోస్తుంటే, పని చేస్తూ ఉంటే తనకు తన స్వరూపం తోచినట్టుగా ఉంటుందని అంటే, పనితో కానీ పని అనే పదం వాడుతున్నాడు వాడు. ఆ పనితో పోల్చుకోకుండా తన స్వరూపం తనకెట్ట తోచాలి. అవుతుందా? అది చాలా గొప్ప విశేషం. ఇది మనలో అంటే మనం ఎట్టా భ్రాంతిలో పడిపోతున్నాము. నేను అంటూనే నేను కాని దాన్నిగా ఇప్పుడు ఊహించుకుంటూ పోతున్నాడు. అసలు వీళ్ళకి ఎట్లా తోమాలి, ఫండమెంటల్గా ఒకటి కొబ్బరి పీసు పెట్టి రుద్దితే పోదు. ఏం చేయాలి, ముళ్ళ కంప తీసి రుద్దినా తోలు నుంచి పోయి రక్తం వస్తుంది కానీ తోలు గిక్కుని రక్తం వస్తుంది కానీ వీడికి మాత్రం శుద్ధి కావటం లేదు. అర్థమవుతుంది, వీడికి మాత్రం శుద్ధి కావటం లేదు. అందువల్ల ఏమంటున్నారు, ద్వాదశ అనే పదాన్ని చెప్పుకోబోతూ ఆత్మ ప్రశంస అనాత్మఖండన చెప్పుకుంటూ, ఆత్మ ప్రశంసకి అనాత్మఖండన అనేది అర్ధవాదలింగం ఉన్నారు. అర్ధవాదలింగం అంటే ప్రశంసని ఏది వాది చెప్పాలనో ఏది దాన్ని పలికి దాన్ని గుర్తుగా తీసుకోవడం. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రశంస అంటే మనకు అర్థమవుతుంది, కానీ అనాత్మ ఖండన అనే మాట ఎప్పుడు వచ్చిందో దాన్ని కూడా తీసుకున్నారు. అందుకని భగవద్గీతలో కూడా శ్లోకం ఎట్లా ఉంది, నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః.
అసత భావ న విద్యతే. లేని దానికి ఉనికి లేదు, లేమికి ఉనికి లేదు, ఉనికికి లేమి లేదు. ఈ రెండూ కూడా ఉభయోరపి దృష్టోహాంత. అంటే ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ ప్రశంస అనేటటువంటిది ఈ రెండింటితోనూ కలిసి లేమికి ఉనికి లేదు, ఉనికికి లేమి లేదు అన్న అంశంతో కలిపియే ఆత్మ ప్రశంస జరుగుతోంది. ఈ రెండూ పోల్చియే అనాత్మ ఖండన కూడా జరుగుతోంది. లేమికి ఉనికి లేదు అంటే ఆత్మ, అది ఎట్లా ఉంది? ఆ వాక్యం ఎట్లా చూపిస్తుంది? ఉనికి యొక్క గొప్పతనాన్ని చూపిస్తోంది. అవునా? ఇంకా ఆత్మకు ఉనికికి లేమి లేదు అన్నాం అనుకోండి, అప్పుడేమొస్తుంది? లేమి యొక్క ఖండన చూపిస్తుంది. ఎటు చెప్పినప్పటికీ కూడా అంటే ఒకే వాక్యాన్ని రెండు విధాలుగా చెప్తున్నాం. ఇది ఈ సంశయం అనేటటువంటిదే సృష్టిలో ఉన్న తేజస్సుతో పాటు ఆ తేజస్సు యొక్క గ్రహింపులో సంశయం అనేటటువంటిది అది ఎట్లా వచ్చింది? అది జన్మత అని అనుకోండి. అంటే ఏంటి? ప్రకాశ రూపం. అది బీజంతోనే ఉన్నది. అటువంటి సంశయాన్ని నుంచి తొలగించుకోవటం అనేటటువంటిది అంశం ఎట్లా ఉంటుందో అది సృష్టి యొక్క రచన. సృష్టి యొక్క రచన ఉన్నది స్పష్టంగా చూపించడము, దాన్ని సరిగా అవగాహన చేసుకోలేకపోతే ఎట్లా ఉంటుందో అది చూపించారు. అది ఎట్లా చూపించింది? ఉనికిని ప్రతిష్ఠ చేస్తే వేరేగా ఆలోచించినప్పుడు ఉనికి దొరకదు, ఉనికి అందదు. ఉనికి అందకపోవటం అనేటటువంటిది ఏం చేస్తుంది? సృష్టి కంటే వేరు చేసేస్తుంది వాడిని. ఆ వేరు చేసేటప్పటికీ తనకు ఉనికి లేదు. ఉనికి లేకపోతే ఉనికి లేమిని ఏం చేస్తాడు? మరి ఎట్లా పరిపరి విధాల బాధ పొంది మొత్తానికి ఏమైనా సరే ఉనికి కోసం పాకులాడి ఇట్లా కష్టంలో, తీవ్రంగా కష్టంలో అయినా సరే, ఇంకా వ్యతిరేకంలో అయినా సరే, నిరసనలో అయినా సరే ఉనికికే పాటు పడాలి. ఉనికి అందటం లేదనేటటువంటి దాన్ని ఎట్లా ఉంటుంది? అందని స్థితిని వేరే విధంగా ఊహించినప్పటికీ కూడా అందరి ఉనికి కోసమే అంత పరితాపం చెందుతున్నాడు అన్నటువంటి విధంగా రావటం వచ్చి అక్కడ ఏంటంటే ఆత్మ ప్రశంసనే. అనాత్మ ప్రవర్తనలో కూడా ఆత్మ ప్రశంసే రావటం. అందుకనే సర్వై శ్రితా ఆశ్రితా ఆత్మ, అందరి చేత ఆశ్రయింపబడినటువంటిది. ఎవరు వీళ్ళు వారిని అర్థం కాదు. అలా ఇట్లా అమీబాదాకా నీచమైనటువంటి జన్మ, పూర్తి రాక్షసమైనటువంటి మనుష్య జన్మ అయినా కూడా వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రశంసగా ఉన్నారు. అందువల్ల ఇది పుణ్యం. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అన్న అంశం ఎప్పుడు వచ్చేసిందో ఉనికికి ఏం చేస్తుంది? ఉనికి గ్రహింపులో ఉన్నటువంటి ఒక దోషాన్ని పరివిధాలుగా వేరే విధంగా రావటం అన్నటువంటి దాన్ని సంశయించి ఉనికిని చైతన్యవంతం చేసుకుని గుర్తించుకోవాలని. ఉనికిని ఎప్పుడు చైతన్యవంతం చేసుకున్నామో అప్పుడు ఆ సంశయాన్ని చేసి వేరే విధంగా కాకుండా ఉండాలి. కాకుండా ఉండటం కోసం ఏం చేస్తుంది? ఉనికిని చైతన్యవంతం చేసుకున్నది నీకు ప్రకాశించాలి. ఇప్పుడు అక్కడ ఏం ప్రకాశించాలి? చైతన్యం ప్రకాశించాలనా, ఉనికి ప్రకాశించాలనా? మనకెట్ట తెలుస్తుంది? ఉనికిని చైతన్యం, నేను ఉన్నా, దీన్ని మనం ఏం చేశాము? చైతన్యవంతం చేసుకున్నాను అంటున్నాడు. అనుకుని ఏమంటున్నాడు? ఇవాళ హుషారుగా ఉంది, ఇవాళ బయట బాగా తిరిగేసి వచ్చాను, ఎన్నో పనులు చేసి వచ్చా అని అంటున్నాడు. అంటే వాడు ఉనికిని చైతన్యవంతం చేసుకోలేదు. దేహంతో హుషారుగా, విషయాల్లో తిరిగినందువల్ల హుషారుగా అని అనుకుంటున్నాడు వాడు. అందుకని ఏముంటుంది? నువ్వు ఏమి చైతన్యవంతం చేసుకున్నావో నీకు ప్రకాశించాలి, నీకు తెలియాలి అన్నది. ఇప్పుడు ఇది అంతా కూడా తత్కాలమే. అంటే తత్కాలమును ఏం చేస్తుంది? దాన్ని ప్రశంస చేయడానికి
ఇట్లా అన్నిటిని ఎక్కడ చేస్తుంది, సత్ అనే లక్షణం మీద ఆధారం పెట్టింది అనమాట. సత్ లక్షణం మీద ఆధారం పెట్టి, అది కాకుండా ఉంటే ఇవన్నీ కూడా వేరే విధంగా వెళ్ళిపోతాయి. సామర్థ్యం అన్నాం అనుకోండి, శక్తి సామర్థ్యం. సామర్థ్యం అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ డూయింగ్ వర్క్, పని చేయటంలో సామర్థ్యం అన్నారు. అవునా? ఈ పని చేయటంలో సామర్థ్యం అనుకుంటుంటే అందరికీ ఓ విధంగా కాదు. వాడు బాగా చేస్తాడు, వీడు చేస్తాడు కానీ వాళ్ళలాగా చేయలేడు. ఈ మాటను మనం పరిపరి విధాలుగా చెప్పుకోవచ్చు. అదే మనిషితో చెప్పుకోవచ్చు. అట్లాగే బయట మనం ఏదైనా చేద్దాం అనుకోండి, సృష్టి రచించింది, సృష్టి రచించలో ఈ తేడా లేదు. లేకపోయినప్పుడు కూడా మరి ఇదివరకు మన సైన్స్ ఇన్స్టిట్యూట్ పుస్తకంలో ఒకసారి చెప్పుకున్నాం, కార్నట్ సైకిల్ అని చెప్పుకున్నాం. కార్నట్ ఏం చేశాడంటే ఒక ఇంజిన్ని ఐడియల్ ఎఫిషియన్సీతో, అంటే 100% ఎఫిషియన్సీతో ఒకటి డిజైన్ చేశాడు. అది ఐడియల్ ఎఫిషియన్సీ చేసి ఏం చేశాడు, దాన్ని చేస్తే దాన్ని ప్రయోగం చేసుకొని స్టీమ్ ఇంజిన్స్ వచ్చేసినాయి. స్టీమ్ ఇంజిన్ 9% ఎఫిషియన్సీ వచ్చింది తత్కాలం అన్నమాట. అంటే కార్నట్ సైకిల్ని ప్రయోగం తీసుకుని అనుసరించి స్టీమ్ ఇంజిన్ తయారు చేస్తే 9% ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి చేస్తే 9% ఎఫిషియన్సీ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎవరు తప్పు? కార్నట్ తప్ప అంటే కాదు. ఈ స్టీమ్ ఇంజిన్ చేయటంలో మనం ఎంత తీసుకున్నాము ఎఫిషియన్సీ. అది డీజిల్ ఇంజిన్ వచ్చేటప్పటికి దానికి 27% వచ్చింది. ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చేటప్పటికి 98% వచ్చింది. అర్థమైందా? ఆ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎలక్ట్రిక్తో వస్తుంది కనుక అది ఎట్లా వచ్చింది? కార్నట్ ఎఫిషియన్సీని తీసుకుందా పూర్తిగా అంటే అక్కడ స్ట్రోక్ ఇంజిన్స్ లేదు కనుక అది 98% వచ్చేస్తుంది. ఆ మిగతా 2% ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటారు, కరెంట్ లాసెస్ ఉంటాయి. అక్కడ మళ్ళీ కార్నట్ అప్లికేషన్ రాదు కదా. అట్లా అంటే ఒక ఐడియల్ ఎఫిషియన్సీని తీసుకొని, ఐడియల్ ఎఫిషియన్సీ తెలుసు కదా, అంటే పూర్ణంగా ఒక పూర్ణత్వమును అనుకరణ చేయడంలో అనుకరణ దోషములు వచ్చి ఎట్లా వస్తుందో, అనుకరణ దోషములు ఏ అంశం మీద వస్తాయి? ఈ అంశము, ఈ ఒక్కొక్క అంశం మీద అనుకరణ దోషం. మొదటి దోషం ఎట్లా వస్తుంది? ఉనికిని చైతన్యవంతం చేసుకోవటంలోనే అనుకరణ దోషం వస్తుంది. కనుక ఏం చేయాలి? అది నీకు తెలియాలి, ఎంత ప్రకాశించావు. బాగా చేశా అని విర్రమించాలనుకుంటే ఏం చేసావో దానిలో నివసించి అప్పుడు తెలుస్తుంది నీకు. నీ ఉనికిలో నువ్వు చైతన్యవంతం చేసుకున్నటువంటి ఉనికిలో నువ్వు నివసిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు పూర్ణంగా ఉన్నావా లేదా అని. ఇది మనకు తెలియటం లేదు అసలు. నివాసం దాకా ఉన్నదే తెలియదు మనకు. ఉనికి అంశం జగత్తు ఊహించలేదు. మోబాలో కూడా రాసి పెట్టుకున్నాం పెద్ద అక్షరాలతో. అదే తెలియకపోతే దాన్ని నివసించడం ఏం తెలుస్తుంది? ఒకటి నివసించడం కాదు, విచారణ అన్నారు. విచారణ అంటే అర్థమేటప్పటికీ ఉనికిలో, నిజమైనటువంటి ఉనికిలో నివసించడం ఒకటి, వేరే దానిలో నివసించడం కూడా పోల్చుకొని చెప్పుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏం చేశావు. విశేషేణ చరతి చరగతి భక్షణయో. గతి భక్షణం, నిజమైనటువంటి ఉనికి ఎందు ఉండి ప్రవర్తించి ఉండి దాన్ని భక్షణ చేయి, అంటే దాన్ని గ్రహించు. అట్లా కాకుండా వేరే దాని యందు ఉండి వేరే దాన్ని ప్రవర్తిస్తుంది, దాన్ని తప్పుగా చైతన్యవంతం చేసుకున్నావు, దానిలో ఉండి దానిలో అనుభవించు. ఈ అనుభవం పోల్చుకుంటే, ఈ గ్రహింపు ఆ గ్రహింపు పోల్చుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. అద్దాక వచ్చింది విచారం. అంటే ఇక్కడ ఎట్లా ఉంది? ఈ చైతన్యమే తప్పుగా, ఉనికినే తప్పుగా అర్థం చేసుకున్నాడు. దాన్ని చైతన్యవంతం చేసుకుని చూసుకోమంటే చైతన్యవంతం తప్పుగా అర్థం చేసుకున్నాడు. దాన్ని ప్రకాశించి చూసుకోమంటే అని మిడిసిపడుతుంటాడు. దాన్ని నివాసం చేస్తూడం అంటే అది కూడా తప్పుగా చేసుకున్నాడు. విచారణ చేసి చూసుకోమంటే చాలా బాగా ఉంది నాకు అంటాడు. ఏదో ఒక పాట ఉంటుంది, అంటే ఏడ్చేవాళ్ళని ఏడవని, నవ్వేవాళ్ళ అదృష్టమేమని, ఏడ్చేవాళ్ళు ఏడవని అని ఒక వికారపు పాట ఒకటి ఉండేది. అంటే అర్థమైనప్పటికీ వాడేమో అట్లా ముండలేమని పరిగెత్తాడు, వాడు నవ్వుతున్నా అనుకుంటాడు, ఇతర వాడేది ఏడుస్తున్నాను, వాడేమో ఏడవటం వాడు చక్కగా ఉన్నాడు అనుకొని అంత వ్యతిరేకం దాకా
ఈ రోజులు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ రోజున తీసేసి అయ్యా వస్త్రధారణ చేయండి, మీరందరూ హిందువులండి, మీరు హిందూ ధర్మాన్ని గౌరవించండి, మానవ ధర్మాన్ని గుర్తించండి, మీరు ఎట్లా ప్రవృత్తి జరుగుతోంది అని ఒక్క మాట చేసి అయ్యా ధోతి కట్టండి అంటే చాలు మన కంఠం పిసుగుతాడు అంతే. ఏం చేస్తాడు? కంఠం పిసుగుతాడు. ఇంకా ఆ ఛాయలు రాడు, ఇంకా ఆయన దగ్గర రాడే మళ్ళీ. ఓయమ్మో ఎవరు అర్థం ఉంది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఈ రోజుల్లో ధోతి కడతాడండి ఎవడన్నాను? అంతదాకా వచ్చింది మన ఉనికి యొక్క గ్రహింపు. ఉనికికి ప్రవృత్తి కలుగుతోంది, ప్రవృత్తి నుంచి రక్షించుకోవాలి తన ఉనికి అంటే. అట్లా కాకుండా ఏం చేస్తాడు? వీళ్ళందరినీ మార్పించేస్తే వీళ్ళంతా క్రిస్టియన్ అయిపోతే రక్షించండి, కృష్ణుడు రక్షించేవాడు, ప్రార్థన అని చెప్పి రాత్రి పడుకోప్పుడు ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? మమ్మల్ని ఏ విధంగా చెప్పకండి అంటే దొంగల నుంచి, అది నుంచి, దీని నుంచి రక్షించండి అని ఇట్లా రక్షించి చచ్చిపోతేవిగా ఏముంది, ఇంకా రక్షింపు ఏముంది? అడిగి రక్షణ గురించి రక్షణ లేకుండా చచ్చిపోయారు. ఇట్లా అడుగుతున్నాం, మనం ఏమంటున్నామో మనకే కావటం లేదు కదా. మనం చేసే దారి మంచిది కాదు, సరైన దారి అని కూడా అర్థం కాదు. ఇంకా ఏమన్నామంటే ఒక ఆయన తన దుకాణంలో ఆయన క్రిస్టియన్ మతం, ఆయన దుకాణంలో ఎవరైతే ఆడవాడు పని చేస్తుంటే వాళ్ళని చీల్చి చెండాడుతున్నట్ట, మీరందరూ మతం మార్చుకోమని. మాకే గడవక నా డబ్బు సంపాదించాలి ఇటు వచ్చాం మేము, వస్తే చీల్చి చెండాడి ఇంకా బూట్లు కూడా తిడతాట. ఏమర్థమైంది? అవునా? అంటే ఎరుకలో పెట్టి చూడు ఇప్పుడు నీకు అర్థం ఉంటుంది. అది దారం. ఇప్పుడు నీకు ఏం ఎరుక ఉంది? ఎవరో దేవుడు ఉండాలి, వాడు నన్ను రక్షించాలి అని అంటున్నాడు. ఇది ఎరుకలో పెట్టుకున్నాడు నిజంగా అంటే అది కూడా కాదు. నువ్వేమో తప్పులు చేస్తూ ఉండు, నువ్వు పాపాలు చేస్తూ ఉండు, ఆయన దేవుడు రక్షించాలంటే ఆయన కరుణామయుడు అని పాట చెప్పేటప్పటికి మనం అంతా అసలే గర్భిణి, అందులో గర్భిణిలాగా అందరూ గర్భిణీలు, అందరూ తనకే ఏమో తెలియదు. ఆయన రక్షిస్తాడంటే ఎంత సింపుల్ టన్స్ మనుషులు. ఆయన కాదు, ఆయన ఎవరు రక్షిస్తాడు? నిన్ను ఇష్ట రక్షిస్తాడు. ఆయన ఎవడు, ఎక్కడున్నాడు చెప్పు. బైబిల్లో రాశారని కాను, ఇంకా లేకపోతే పురాణంలో రాశారని నిన్ను, ఖురాన్లో రాశారంటేను ఏమర్థం? భాగవతంలో కృష్ణుడు ఉన్నాడంటే భాగవతంలో కృష్ణుడు ఉన్నాడా? నీ గ్రహింపులో కృష్ణుడు ఉన్నాడా? అవుతుందా లేదా? పెళ్ళాం ఉంది. పెళ్ళాం ఎక్కడుంది అంటే అక్కడున్న పెళ్ళామేమో తోలుబొమ్మ, ఆ తోలుబొమ్మ జీవుడు, వాడికి ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారంతో వాడు ప్రవర్తిస్తున్నాడు. కష్టనిష్ఠురాలన్నీ తనతో పోల్చుకొని చూసుకుంటున్నాడు. అదే పెళ్ళాం. లేకపోతే నీకేదో ఆవిడ అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, నాకు సేవ చేయాలి అని అనుకుంటున్నావు. ఇదే పెళ్ళాం. ఎవరు పెళ్ళాము? తన గ్రహింపు అర్థం చేసుకో. విత్ రెస్పెక్ట్ అనే పదం చాలా ఉంది. ఎందుకంటే సాపేక్షికం, రిలేటివ్. సాపేక్షికం అంటే ఒకదాంతో అపేక్ష చేసి చెప్పి అపేక్ష, ఒకదాంతో పోల్చి చెప్పినటువంటిది. ఇప్పుడు పెళ్ళాం అనేపట్ట పదం ఆమెతో పోల్చా, తనతో పోల్చా, తన గ్రహింపుతో పోల్చా, తనకు కావలసిన విధంగా. అందుకని నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, నవారే జాయాయే కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి అన్నాడు. పతి ఎందుకు ప్రియమైనాడంటే తన కోసం, తనకు ఆయన వల్ల ఏమో సుఖం వస్తుందో అందువల్ల ఆయన అయినాడు, అంతేగాని ఇంకేముంటుంది? పెళ్లి చేసుకొని ఆయన కంటే ముందు చచ్చిపోతే, తను సుమంగళిగా చచ్చిపోతే ఏవో పుణ్యలోకాలు వస్తాయని, లేకపోతే ఏదైనా
తనకు ఉన్న కామవాంఛ తీరుస్తాడని, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారు గాజులు తొడిగిస్తాడని, లేకపోతే ఉన్న గాజులు పీకేస్తాడని, మట్టి గాజులు ఉంటే ఆ మట్టి గాజులు కూడా పగలగొట్టి 4 దెబ్బలు కొట్టి తను ఎక్కడ 4 డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బు ఎత్తుకుపోతాడని ఇదే. అందరితో చెప్పుకోవడానికి, సానుభూతి చెప్పుకోవడానికి మా ఆయన చేస్తున్నాడని సానుభూతి చెప్పుకోవడానికి మనకి వస్తాడు ఆయన. ఆత్మనస్తు కామాయ తనకు అది లేకపోతే ఎట్ట తోచినట్టు ఉండదు. ఆయన వషట్కారాలు పెట్టకపోతే తోచినట్టు ఉండదు. అందుకోసం నవారే జాయాయే కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. పెళ్ళాము తనకు ప్రియం ఎందుకయిందంటే ఆత్మనస్తు కామాయ, తన కోసం చూసినటువంటి అన్నీ కూడా. అట్లాగే నవారే పశూనాం కామాయ పశవ ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పశవ ప్రియా భవంతి. కుక్కని ఎందుకు పెంచుకుంటావు అంటే ఏదో తల్లిదానికి ఒకలాటగా ఉంది కనుక చేసుకుంటున్నావు. అంతే. నలుగురు వాళ్ళంటే ఇంత పెద్ద కుక్క ఉంటుంది అంతే చెప్పుకుంటుంటే మనకు ఘనతగా ఉంటుంది కనుక. అది ఏముంది నిజంగా ఏమి లేదు. తను ఎందుకు పుట్టాడో గట్టిగా చూసుకుంటేనే తనకు సుఖంగా అనిపించట్లేదే. ఇక బయట దాంతో పోల్చుకుని ఏదో జరుగుతూ ఉంటే మనకు కాస్త కష్టాలు వచ్చినా చేసినా చెప్పుకోవటానికి చేయడానికి కాసేపు వాపోవటానికి, ఆ వాపోతూ ఉంటే దుఃఖం వచ్చి వాపోతూ ఉంటే లోపల నుంచి నేను పలుకుతుంది తనకు. ఏం లేకుండా కళ్ళు మూసుకుంటుంటే ఏమొస్తుంది, తనకు స్వరూపం పలకదు. అందుకని ఏం చేస్తాడు, తోచనమాట తోడికోళ్ళు పుట్టింటికి పోయిందట, అది తోచనమాట ఆడిబిడ్డ అత్తగారికి పోయిందట. విన్నారా ఈ సామెత? లేకుండా తోచనమాట తోడికోళ్ళు పుట్టి అది తోచన ఆడబిడ్డ అత్తగారికి పోయింది. ఆడబిడ్డ అత్తగారు అంటే వాళ్ళతో నీకేం పని, వాళ్ళ ఇంటికి పోవటం నీకేం పని. అందువల్ల ఇప్పుడు ఏమైంది, విచారణ అంటే రెండింటిని పోల్చుకోవడం చేత కాకపోతే జ్ఞానం ఎరుకతో ఎరుకతో జ్ఞానంతో పోల్చుకో అంటే అర్థం తెలుసుకుందాం. చూడండి, నేను అది చూచానంటావు అనుకోండి, ఆ చూచిన వాడివి ఎరుకతో మాట్లాడు. నీకేం కనిపిస్తుంది? అదే చూచాను. ఎక్కడ చూచాను? అక్కడ చూచాను. ఈ జ్ఞానం ఏది? ఎరుకేది? చూపు ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న మాట చూపు తన దగ్గర ఉంది, దాన్ని చూచానంటున్నావు. నేను అక్కడే చూచానంటున్నావు అంటే నీ చూపు పోయింది అన్నమాట. అర్థమవుతుందా? మరి కాశీ పోతున్నా అన్నావు అనుకోండి, లేకపోతే రామేశ్వరం పోతున్నా అన్నావు అనుకోండి, ఎందుకు పోతున్నావు? అక్కడ దేవుడు ఉన్నాడని పోయినావు. అక్కడ దేవుడు ఉన్నాడని ఎప్పుడు పోయినావో ఇక్కడ దేవుడిని వదిలేసావు. ఇక్కడ దేవుడిని వదిలేసావు అనమాట. విషయాల్లో పోయి భోగించడమే కాదు, దేవుడు ఉన్నాడని అక్కడికి పోతేనే అంటుంది. ఇట్లా ఈ విషయాల్లో పోయి దిగ్గని చెప్పుకోవాలి. ఎప్పుడు అక్కడ అన్నావో ఇక్కడ వదిలేసావు. అయితే జ్ఞానం ఎట్లా చూపిస్తుందంటే, అక్కడ దేవుడు ఉన్నాడని నీకు ఎక్కడ తెలుసు? అక్కడే తెలుసు అంటాడు. ప్రశ్న వేస్తే ఎట్లా ఉంటుంది? అక్కడ దేవుడు ఉన్నాడని అక్కడ తెలుస్తోందా, నీకు తెలుగులో తెలుస్తోందా అని ప్రశ్న వేస్తే అప్పుడు తెలుగులో తెలుస్తుంది అంటాడు. ఆ ప్రశ్న వచ్చేంత వరకు వాడికి చెప్పలేడు. ప్రత్యక్షంగా అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుసుకోలేడు. ఆ ప్రశ్న వేసేంత వరకు కూడా వాడికి అర్థం కాదు. ఈ ప్రశ్న వేస్తే వెంటనే వాడు సరైన సమాధానం చెప్తాడు. అక్కడే తెలియటం కాదు, ఇక్కడ పసివాడైనా చెప్తాడు. ఇప్పుడు చేరుకొట్టారు అనుకోండి, మనకి అర్థం కాదు. ఒకసారి బొంబాయిలో 2వ తరగతి చదివిన పిల్లవాడిని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాన్న పక్కన ఉన్నారు. ఉంటే అమ్మ నీకు కనిపిస్తోంది అంటే కనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తోంది, దేహం అంతా నీకు కనిపిస్తుంది, రూపం కనిపిస్తుంది. నాన్న కనిపిస్తున్నారు, రూపం అంతా కనిపిస్తుంది, ఉన్నారని తెలుస్తుంది. నువ్వు ఉన్నావని తెలుస్తోందా? తెలుస్తుంది. ఎట్లా తెలుస్తోంది? నీ రూపం నీకు కనిపించట్లేదుగా. అనేటప్పటికీ పసివాడి కాదండి, కొంచెం మాట వినగలిగిన వాడికైనా వెంటనే వాడి మొహంలో ఒక ఆలోచన స్వరూపం వచ్చేసి వెంటనే అసలు ఇటువంటి మాట ఎప్పుడు వినుండడు. వాళ్ళే తల్లిదండ్రులే తను వెళ్ళలేదు.
నీకు నీ మొహాన్ని కనిపించట్లేదు కదా, నీ కనిపించి నువ్వు చూసుకోలేకపోతున్నావు కదా, వాళ్ళని చూసి గుర్తించి ఉన్నారంటున్నావు. ఇప్పుడు నిన్ను ఏమి చూసి నేను ఉన్నా అంటున్నావు, నీ మొహం కనిపించట్లేదు అని అంటే గంటసేపు కూసి నేను బుద్ధిమంతుడిలా ఉన్నాడు వాడు. ఇది జ్ఞానం అంటే. విచారణ చేసి ప్రతి ఏం చేస్తాం, తనను అనుభవికి నుంచి వస్తుంది, ఉనికిని అంటే ప్రవర్తించి తీసుకోవటం. దీనికంటే వేరుగా వెళితే దాన్ని ప్రవర్తించి తీసుకుంటున్నావు. ఇప్పుడు ఈ తీసుకోవటానికి ఆ తీసుకోవటానికి తేడా వచ్చింది. తేడా పోల్చుకొని చూసుకునేటట్లుగా చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, అప్పుడు అది తప్పని కొట్టేస్తుంది అనాత్మఖండన. అంటే ఉనికికి ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలుగా వేయటంగా వస్తుంది. ఇక్కడ ఆత్మ ప్రశంసతో పాటుగా అనాత్మఖండన, దాన్ని ఏమంటారంటే 2 facets ఆఫ్ ఎ కాయిన్ అని. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అని 2 పక్షాలు ఎట్లా ఉంటాయో ఒకే ప్రశంసలో 2 వస్తాయి అన్నమాట. అటు చూపించడానికి వచ్చినప్పుడు వాడు అంటే మిడిసిపాటుతో చెప్తున్న అన్నిటికీ సమాధానంగా వస్తుంది. ఆ మిడిసిపాటుని సమాధికి సమాధానం చెప్పేటట్టుగా ఇది చూస్తుంది అన్నమాట. కనుక ఈ జ్ఞానం అనేటటువంటిది తరపక్షమే ఉంటుంది అన్న మాట వాడికి చెప్పాలంటే ఇట్లా వస్తుంది. ఈ విషయం మీద ఇంకొకటి చెప్పుకుందాం. ఎట్లా మరి ఇదివరకు చెప్పుకున్నటువంటిది ఏకశ్లోకి శ్లోకం, ఎట్లా కిం జ్యోతిస్తవ అని. నీకు జ్యోతి ఏది అని గురువు గారు ప్రశ్న వేశాడు. వాడికి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఇప్పుడు వాడి చేతనే చెప్పించాలి. వాడు ఏమన్నాడు, పగలేమో సూర్యుడు, రాత్రేమో దీపాలు అన్నాడు, నక్షత్రాల దీపాలు. అయితే మరి వాటిని చూడటానికి తెలియజేసేది వెలుగు, దీపం ఏది, జ్యోతి ఏది. జ్యోతి ఏమిటి ఏదంటే ఇదంతా చెప్పేశాడు. పగలంతా సూర్యుడు అన్నారు, రాత్రి అంతా దీపాలు, నక్షత్రాలు అన్నీ చెప్పేశాడు. జ్యోతులన్నీ అయిపోయినాయి. బయట ఇంకా జ్యోతి ఇంకా చెప్పడానికి లేదు ఇంకా. మరి అవి చూడటానికి జ్యోతి ఏదంటే కన్ను అన్నాడు. కన్ను అన్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడు జ్యోతి ఏది? కళ్ళు మూసుకున్నప్పుడు తెలుస్తుంది కానీ బుద్ధి అన్నాడు. బుద్ధిని చూసుకోవటానికి బుద్ధిని చెప్పావు కదా, బుద్ధిని చూడటానికి జ్యోతి ఏది? నేనే. అతో భవాన్ పరమకం జ్యోతి, ఆ నేనే పరమమైన జ్యోతి. ఇది జ్ఞానం అంటే. ఇప్పుడు జ్ఞానం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే, బయటగా అంటే విక్షేపం చెందడం అన్నమాట. విక్షేపం చెందటం నుంచి గుంజుకొచ్చి వాడిని నిజస్థానమునందు చేర్చడం అనేటటువంటిది దాని యొక్క దీన్ని ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. ఎరుక నిలుపుట జ్ఞానం. బయట దృష్టిని విడిచేసి లోపలికి లాగటం, దాని యొక్క దీన్ని చూపించడం. ఇప్పుడు మీరు ఎంతనే చెప్పండి, బాగా పూజలు చేసేటటువంటి వాళ్ళైనా సరే, ఎంతో భక్తులు అనుకున్న వాళ్ళైనా సరే, ఇదంతా కూడా సత్వగుణం. వాళ్ళకి నిలబెట్టి ఇదంతా ఎందుకు ఎంత అవస్థ పడుతుందో ఒక్క మాట చెడు, స్వామి నీ దగ్గర ఉన్నాడు, అది ఎట్లా పలుకుతున్నాడో చెప్పు, ఎట్లా గుర్తించాడు. ఇంకొక మాట కూడా, ఆలయానికి పోయినావు, ఎట్లా పోయినావు? భక్తితో పోయినావు. ఎట్లా పోయినాడు చెప్పండి, ఎట్లా పోయినాడు? భక్తి ఎక్కడుంది? భక్తితో పోయినవాడు భక్తి తన దగ్గర ఉండి భక్తితో పోయినాడా, అక్కడ భక్తి ఉండి భక్తితో పోయినాడా? ఉంది. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు అక్కడ ఉన్నాడు అంటున్నావు. భక్తి తన స్వరూపం అన్నావు కదా, భగవంతుడిని ఆ రూపంలో చూశానంటున్నావు. భక్తిని ఏ రూపంలో చూచావు? ఇది అభౌతికమైనటువంటిది, అంటే కంటితో కనిపించేది కాదు. కంటితో కనిపించేటట్టుగా భగవంతుని చూసినావు. అని ఎందుకు చూపించుకోవాలంటే, భగవంతుని యొక్క స్వరూపాన్ని ఇది అవును ఇది కాదు అని గుర్తించుకుని దర్శనం చేయాలి కదా. ఆ దర్శనం చేయటానికి తన దగ్గర సవరణ తన దగ్గరే అవుతుందిగా. ఇంతవరకు దర్శనం కావాలి, ఇప్పుడు దర్శనం చేయాలి. సవరణ తన దగ్గర జరుగుతుందిగా. మరి తన దగ్గర ఏం జరుగుతుందో తెలియకపోతే సవరణ ఎట్లా చూడగలుగుతాడు? దానికి ఎందుకు చేయలేకపోతున్నాడంటే బయట అలవాట్లన్నీ, అంత బయట దృష్టి, ప్రవృత్తిని ప్రేరేపణ చేసేటటువంటి దృష్టి. మరి మారాలి, అది పోతే కానీ ఇది రాదు.
బయట ప్రేరేపణ ఎప్పుడు ఉంటుందో ఆ ప్రేరేపణ ఎక్కడ, బయటకి ప్రేరేపణ ఎక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుందో తన దగ్గర జరుగుతుందా, తన దగ్గర జరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాం, బయట తనకు ఆకర్షణగా ఉంది అంటాడు. ఈ మాట బయట ఆకర్షణ అక్కడ ఎవరికి ఉంది ఇప్పుడు, తనకి ఎట్లా ఉంది, ఆస్మతో కర్షతీతి అంటే స్మృతిలో కెలుగుతోంది. అది స్మృతిలో కెలగటం అంటే ఒకటి, తనకు స్మృతి అంటే ఒకటి ఉంది కదా, అదెవరు తెలిస్తే అక్కడ కెలగటం అంటే ఒకటి తెలుస్తుంది. అసలు ఆ మాటే, ఆ ప్రసక్తియే రాదు అసలు ఎవరికి, మనిషికి కూడా. ఆ ప్రసక్తి రాకపోతే ఇంకా వేదం నీకేమర్థం, ఇది వేదం అండి, ఇది వేదం అండి. విధ జ్ఞాని, విధ ధాతువు చేత, ఐదు ధాతువుల చేత ఏడు లక్షణాలు చెప్పినటువంటి ఈ సప్త దర్శనములే వేదం అంటే. అవునా, ఇది వేదం. దీని గురించి చెప్పిందంతా కూడా, అదంతా చదివినప్పుడు ఇది అర్థం కాకపోతే. ఉత్తరగీతలో స్వామి అర్జునుడికి మళ్ళీ చెప్పాడు, అధీత్య చతుర్వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవ యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకర సంయథ అన్నాడు. చతుర్వేదాన్ అధీత్య, 4 వేదములను కూడా అధ్యయనం చేశాడు, ధర్మశాస్త్రములను కూడా అధ్యయనం చేశాడు. ఆయన చేసినప్పుడు కూడా యో వై బ్రహ్మ న జానాతి, ఎవరికి ఎదగటం చేత కాలేదో, తన గ్రహింపులో ఎదగటం చేత కాలేదో దర్వీపాకర సంయథ అన్నాడు. 4 వేదాలు చదివాడు హిరణ్యకశిపుడు, 4 వేదాలు చదివాడు రావణాసురుడు కూడా. వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందో మనకు బాగా తెలుసు. వాడు దర్వీపాకర సంయథ అని ఒక ఉపమానం చెప్తుంది. దర్వీపాకర సంయథ అంటే గరిట ఉంది, గరిట ఏం చేస్తుంది, పులుసులో తిరుగుతుంది, పప్పులో తిరుగుతుంది, కూరలో తిరుగుతుంది, సాంబార్లో తిరుగుతుంది, చారులో తిరుగుతుంది, పాయసం చేస్తే పాయసంలో తిరుగుతుంది. ఎన్నిట్లో తిరిగినా దానికి మాత్రం ఏ రుచి అంటదు. అంటే ఆ పాకమే దానికి అంటుకున్నా కూడా రుచి అంటదు. అట్లాగే దానిలో తిరిగినప్పటికీ అంటే చుట్టూ తిరిగిన చెంతనున్న శ్రవణమే చేసిన గురువును గుర్తించుట సంస్కార సిద్ధి అన్న. అది పాడు తిరుగుతుంటాడు అంతే. వస్తే ఎట్లా వస్తుంది, ఆయనకి ఏవో వస్తూ ఉంటే కనుక దానిలో 10 బత్తాయి పళ్ళు వస్తే బత్తాయి పండు తను చేస్తుంది, ఏదైనా 4 సీతాఫలాలు వస్తే ఓ ఫలం తనకు పెడతాడు. అట్లా మరి గురువు గారు వచ్చారు కనుక లడ్డు గిట్లా ఏవో చేసి పెడతారు, ఆయనతో పోతే వస్తుంది. ఆ గురువు గారు లేకుండా ఇళ్ళు పోతే దిగి చారన్న పెట్టి పంపిస్తాడు. అంత వచ్చాడు కనుక ఏదో చేసి పెట్టాలనే వాడు ఉంటాడు. గురువు గారు వస్తే చేసినవాడిని ఆయనతో పాటు పోతుంటే జరుగుతూ ఉంటుంది. గుడి కంటే ఇల్లు కంటే గుడి పదిలం అని ఒక సామెత ఉంటుంది. అయితే ఉన్నారా, ఇల్లు కంటే గుడి పదిలం అంటారు. ఎందుకంటే ఇట్లా జరుగుతుంటాయి కనుక. గురువు దగ్గరికి పోతుంటే లేకపోతే ఆయన సంపాదించుకుని తింటుంటే ఏం చేస్తాడు కనుక ఆయనతో కూడా చిల్లరగా తిరుగుతూ ఉంటాయి. 10 మంది శిష్యులు 20 మంది శిష్యులు ఉంటే వాళ్ళతో పాటుగా ఇతను కూడా కాస్త నాటకం ఆడినట్టుగా అటు ఇటు చేసుకుంటూ ఉంటుంటే అంటే ఈజీ గోయింగ్ పీపుల్ అంటారు. ఈజీ గోయింగ్ పీపుల్ అంటారు. ఇక్కడికి ఇప్పుడు ఏమంటారు, ఈ తేడా జ్ఞానం అంటే ఉనికి యొక్క స్వరూపము ఎరుకలో తెలుస్తుంది, బయట తెలియదు. ఈ ఎరుక అనేటటువంటిది సమృద్ధి అయితే అది తనకు ఉనికి యొక్క సమృద్ధి. అవునా, ఇది కావాలి. అది అయితే అప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పింది, సమృద్ధి అనే పదం ఎక్కడ తెలుస్తుంది అనేటటువంటిది ఉనికితో పోల్చి అనడానికి ఇన్ని అంశములతో 6 అంశములు దీన్ని చెప్పుకున్నామని. అందుకని చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన అనేటువంటి చిత్స్వరూపాలు. చిత్స్వరూపములు అంటే చైతన్య స్వరూపం. చైతన్యం ఈ 5 అంశములతో చక్కగా ఉంది. 5 అంశం అంటే 5 సేవలుగా ఉంది. అంశ విభాగే వచ సేవాయ, తను సేవించే రూపం అన్నమాట. చేసి ఇది పూర్ణమైతే అప్పుడు తనకు సత్లక్షణము స్వరూపం పూర్ణమైంది. ఉనికి తనకు తన పక్షంగా చైతన్యం అది పూర్ణమై ఉందన్నమాట.
అవునా? అట్లా అని ఎందుకు ఇట్లా బిగించింది ఉనికి స్వరూపాన్ని? ఇట్లా ఈ భావం ఈ అంశముల చేత ఇట్లా బిగించిందంటే, ఈ అంశములు ఒక్కొక్కటి ఏం చేసింది, దానికి తత్కాలమును ఖండించింది. తత్కాలం అంటే దీనికి సంబంధించి వేరేగా. చైతన్యం అంటేనేమో లోకంలో హుషారు కానీ తెలిసిందా అంటే తెలిసింది. నేనెవరు తెలుసుకోవటం, నేనెవరు నాకు తెలిసిలేకపోవటం, నేనెవరు నాకు తెలిసిలేకపోవటం. ఏం తెలిసిరా అంటే దేహం. వాడు చచ్చిపోయేవాడు కదా అంటే నువ్వు చచ్చిపోయేవాడు అంటే ఇప్పుడు కూర్చుని చస్తావన్నాడు. చస్తానే వాడేనండి, ఎంత అమంగళం, అంత అశుభం మాట్లాడాడు. చస్తావన్నాడంటే నువ్వు రేపు చస్తే వాడే ఉంది కానీ చస్తావన్నంటే కోపం వచ్చింది నీకు. అర్థం కాదు మనుషులకి. గట్టిగా నువ్వు చచ్చేవాడేవి కాదంటే చచ్చేవాడు కాదన్నాడు. చచ్చిపోయాడుగా, చచ్చేవాడు కాదన్నాడు అని చెప్పేసి పాపం అందరూ ఎవరు చేశారు, చచ్చేకుంటున్నాడు. ఎట్లా చచ్చిపోయాడండి? చచ్చేవాడు కాదన్నాడు కదా. ఎట్లా అన్నాడు అంటే ఎట్లా? ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు? చచ్చేవాడివా చావని వాడివా అంటే ఎట్లా ఉన్నాడంటే, అంటే చావని వాడిగా ఉంటూ చస్తూ ఉన్నాడు. ఎందుకున్నాడు? చావని స్వరూపంగా తను రక్షింపబడి ఉండగా దాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ కూడా చావని వాడు అది రుజువు అవుతుంది. అందుకని ఎట్లా ఉంది, నా భావో విద్యతే సత. ఉనికికి చావు లేమి అనేది లేదు. కానీ ఈ లేమి ప్రవర్తనలో ఉనికి దొరకట్లేదు, వాడికి దొరకదు. దాన్ని వేరుగా అనుకున్నప్పుడు, లేమిగా తీసుకున్నప్పుడు దొరకటం లేదు. దాన్ని మనం ఏం చేస్తున్నప్పుడు ఉనికి తన ఉనికి స్వరూపాన్ని, ఉన్నాన్న స్వరూపాన్ని, ఉనికిని ఉనికిగా గ్రహించకుండా ఉనికిని లేమిగా గ్రహించినాడు. ఎట్లా లేమిగా గ్రహిస్తున్నాడు? అక్కడ ఎప్పుడు ఉందన్నాడు, ఇది లేమి అయిపోయింది. అవునా? ఇది లేమి అయిపోయింది, అక్కడ ఉండదు అంటున్నాడు కనుక ఇది అక్కడ ఏమొచ్చింది, పరావర్తనమేది. కనుక లేమి ఎందు ఉనికి కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు లేమి ఎందు ఉనికి లేదన్నాడు. ఇక్కడ లేదు అన్నప్పటికీ కూడా దీనికి ఉనికికి లేమి అనేది లేదు కనుక ఇది లేకుండా పోదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఉన్నవాడు ఉన్నవాడై ఉండగా చచ్చేవాడిని లేని వాడును పోగొట్టుకుంటున్న వాడును అనేటువంటి అవాంతరముల యొక్క పుట్టై కూర్చున్నాడు. ఉండగా లోకల్ ఇంకేమంటాడంటే, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట శని ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట శని ఉందంటే, శని ఉందంటే ఎవరితో అని ఎన్నెన్ని సామెతలు చెప్పారు. అన్ని సామెతలు విషయంతోనే పోల్చుకొని, బయటతోనే పోల్చుకొని, ఎన్ని నీతులు చెప్పారు అన్ని దాంతో పోల్చుకొని ఉండాలి ఉండాలి అనేటటువంటి ఆశీర్వాదము, ఈ ఆశ తనకు నిరాశ అయిపోయింది. ఎట్లా ఆశ నిరాశ కావడం అంటే ఎటువంటి నిరాశ అంటే, ఆశ నిరాశ ఎట్లా అవుతుందండి? ఎవరి వల్ల అవుతుంది? కనుక ఇది తనకు ప్రవర్తన కావాలి. క్రీడ ఇది ప్రవర్తన, ఉనికిని చైతన్యవంతం చేసి సమృద్ధి చేసుకోవటమే క్రీడ కావాలి. ఇప్పుడు ఇదేమన్నాడు, ఇప్పుడు క్రీడా శబ్దానికి పెట్టమని చేస్తుంది. క్రీడ అంటే క్రీడారంగం ఉన్నాయిగా. ఎట్లా ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో 5 ఉన్నాయి. ఏమిటవి? స్టేడియం, క్రీడారంగం 5 ఉన్నాయి. ఏమవుతుందా? మహానగరం అంటే ఏమనుకున్నారు, కనీసం 6 స్టేడియం లేకపోతే ఎట్లా? అప్పుడు ఏ క్రీడ అది ఏంటి? ఆ క్రీడలు ఏం చేస్తారంటే, పాకిస్తాన్ను ఇండియా లేకపోతే అది ఇంకెవరో ఉంటారు వాళ్ళు, ఆ దేశం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రికెట్ ఆడతారు. ఆ క్రికెట్ ఆడేప్పుడు ఎట్లా ఉంటుంది, ఒకప్పుడు ఆ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడతారు, లేకపోతే ఈ దేశం వాళ్ళు అక్కడ పోయి ఆడతారు. ఆడినప్పుడు ఎట్లా ఉంటుంది, పబ్లిక్ అంతా ఎట్లా చూస్తారంటే, మన దేశం వాళ్ళు మన దేశం జయించాలి. ఆ అంటే మన దేశం జయించాలంటే జయించింది వాళ్ళు ఆటలో జయించింది. వాళ్ళు ఆటలో ఏం జయించాల్సే వేరే, ఆటలో జయించింది ఇప్పుడు ఏమైంది, మన దేశానికే క్రెడిట్. దేశంలో ప్రజల్లో ఎవ్వరికీ దానిలో ఏం ప్రవేశం లేదు, వాడి అంశం దానిలో లేదు. అయినా ఇట్స్ అ క్రెడిట్ ఫర్ ది నేషన్. ఆ క్రెడిట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు
అది కూడా ఆలోచించి క్రీడ ఎట్లా వచ్చింది అంటే అక్కడ క్రీడ ఆడేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా వస్తుంది. మరి భారతదేశంలో ఆడుకుంటున్నప్పుడు, ఇండియాలో ఆడుతున్నప్పుడు, ఇండియా వాళ్ళు ప్లేయర్స్ ఆడుతుండగా వాళ్ళకి బాగా రన్స్ వచ్చినాయి అనుకోండి. రన్స్ వచ్చి ఎట్లా ఉంటుంటే మరి వాళ్ళు చప్పట్లు కొట్టి 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 ఎట్లా ఉంటుంది, వాళ్ళని వాళ్ళ పక్షంలో బాగా చప్పట్లు కొడుతున్నారు అని వీళ్ళకి ఏం కావాలి, ఇట్లా నిరాశాభావం రావాలి. వాళ్ళని ప్రశంస చేయకుండా ఉండాలన్నమాట. మన వాళ్ళు వస్తే ప్రశంస చేస్తారు. ఆ ప్రశంస చేసి ఆ తర్వాత ఇంకెట్లా ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా 4 కాదు కదా 6 కొట్టినా సరే ఒక్క చప్పుడు వినిపించు, ఒక చప్పట్లు వినిపించు. అదే మనవాడు ఎవరన్నా గట్టిగా పట్టుకుని వాడు అవుట్ అయినాడు అనుకోండి, క్యాచ్ పట్టుకునేటికి అప్పుడు చప్పట్లు కొడతారు, తెగ చప్పట్లు కొడతారు. అంటే ఇప్పుడు ఏం క్రీడ జరిగింది? ఇప్పుడు బంతి ఆట ఆడారా, లేకపోతే ఈర్ష్య అసూయల ఆట ఆడారా? ఇప్పుడు క్రీడా శబ్దానికి ఇదేమైంది, మూసి నదిలో పడేశారు. మురుగు కాలువలో పడేశారు అన్నమాట. మురుగు కాలువలో పడేశారు. కృష్ణానదిలో కూడా కాదు, మురుగు కాలువలో పడేశారు. గోదావరి నది కాదు, మురుగు కాలువలో పడేశారు. అంటే ఇప్పుడు ఈ క్రీడ శబ్దానికి అటుపోయింది. ఇప్పుడు విజయకృష్ణ ఆయన దేని జయించారు వాళ్ళు? ఇప్పుడు ఏం జయించారు? ఈ అసూయలతో అసూయలు జయించి దాంతో నేను చెప్పుకున్నా కదా, ఆడిన వాడు ఎట్టుంటాడు, వాడు ఎవడో నాకు పేర్లే తెలీదు, ఎప్పుడో 1954 ఆ ప్రాంతాల్లో వాడెవడు మన్కాడ్ అని ఇద్దరు పేర్లు, ఆ పేర్లు మర్చిపోయాడు. వాడు కొట్టాడు, డబుల్ సెంచరీ కొట్టాడు. వాడు ఎవరితో ఆడాడని జ్ఞాపకం. వాడు డబుల్ సెంచరీ కొట్టాడు. ఆ డబుల్ సెంచరీ కొట్టాడంటే అయిపోయింది. అంత సెంచరీ కొట్టినప్పుడు కూడా చాలా వాళ్ళు కూడా బాగా ఆడారు. ఎవరో ఇద్దరు మాత్రం బాగా కొట్టారు, మిగతా మామూలుగా 30-40 కొట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, అందరూ యావరేజ్గా 50-60-70 కొట్టేశారు. కొట్టినప్పుడు కూడా మార్జినల్గా మన వాళ్ళు జయించారు. ఇట్లా పోల్చుకొని దాని మీద పెద్ద టాక్ అంటే టాకటం అండి, టాకటం మాటలు అది అయిపోతుంది. దాని గురించి ప్రసక్తి మళ్ళీ మర్నాడు న్యూస్లో అది రాదు, రాదు. ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, ఇప్పుడు ఎవరు మాట్లాడటంలే. మళ్ళీ ఒక వేవ్ వస్తే రోజు అది మాట్లాడతారు, అన్ని లెక్కలు చెప్పుకుంటుంటారు సార్. ఏ లెక్కలు? అన్ని తప్పుడు లెక్కలు. ఇట్లాంటిది ఎక్కడ ఉంటుంది? దీనికి విజయ్ ఏది జయించడం ఏది అంటే ఇప్పుడు ఏం చూపుతుంది? ఈ పదం ఎందుకు వచ్చింది? క్రీడ అంటే ప్రవర్తన ఎందుకు వచ్చిందంటే, ప్రవర్తన అంటే సచ్చిదానందం నిలుపుట అని చెప్పడం కోసం వచ్చింది. అర్థమైందండి? అని తీసుకొచ్చి క్రీడకు వేరే అర్థం రాకూడదు అని చెప్పడం కోసం వచ్చి, ప్రవర్తనకు వేరే అర్థం రాకూడదు అని చెప్పడం కోసమే ఈ పదం వచ్చింది. అన్నంత అయింది, అనుకున్నంత అయింది. వేదములకు మరి వేరే అర్థాలు వచ్చేస్తాయని చెప్పి పాపం చాలా తపస్సు రూపంలో వ్యాకరణం అంతా కూర్చి దానికి ధాతువుల అర్థాలు చెప్పుకుంటూ వస్తుంటే, అది చదివారు, అన్నీ చదివారు, కానీ అన్నీ వేరే అర్థమే, ప్రసిద్ధ అర్థమే తీసుకున్నారు. అనుకున్నంత అయింది. ఎంత చెడగొట్టారో సంస్కృత భాషని చెడగొట్టేశారు, అయిపోయింది. అదే చెడిపోతే ఇంకేం వస్తుంది? కనుక సంస్కారం కలిగించేటువంటి అది చెడిపోతే ఇంకేం చెప్తారు? ఎవరికి చెప్తారు? అర్థమవుతుంది? ఈ ఒక్కొక్క పదం ఏం చూపిస్తుందంటే ఇది ఈ ఉనికికే రిలేటెడ్, అంటే దానికి సంబంధించిందే, అంతేగాని దాంతో పోల్చి దాంతో అన్వయమై ఉన్నప్పుడే దాని యొక్క స్వరూపం, అంతేగాని వేరే దాని విధంగా అన్వయం కాకూడదు. వేరే విధంగా దానికి అన్వయం కాదు సరి కదా, వేరే విధంగా చెదరి కూడా పోకూడదు, వేరే విధంగా చెదరిపోకూడదు అని గట్టిగా చెప్పడం కోసం వచ్చింది.
అన్ని చెప్పి చెప్పి చివరికి ఇదంతా ముంచుకొచ్చి చివరికి ఒక పదం చెప్పింది, ఐశ్వర్యం ఉన్నాడు నియామకం. ఎక్కడుండే నియామకము? ఉనికేంది నియామకం ఉండాలి. ఇప్పుడు మనం బయట తిరుగుతున్నప్పుడు ఉనికేంది నియామకం ఉందా? లే. కొడుకుల చదువులు, కూతురు చదువులు, పిల్లల చదువులు, తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు, అది ఇది ఇవే ఉన్నాయి. కానీ దేని ఎందు నియామకం అంటే అపాయింటింగ్ ఇట్. వేర్ డూ యూ అపాయింట్ యువర్ సెల్ఫ్? నన్ను ఎక్కడ తీసుకున్నానంటే రేపు మా అబ్బాయి పెళ్ళి, ఎల్లుండి పెళ్ళి అయితే ఏం కొద్దిగా ఒకటే చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటుంది? చేతి నిండా పని ఉండాలి మనకు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ తర్వాత వాడు అమ్మాయి ఏమో అక్కడ అబ్రాడ్ ఉంటుంది, అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. లేకపోతే అబ్బాయి ఏమో అక్కడ ఉంటాడు, అమ్మాయి అక్కడ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే ఉంటుంది ఏదో సామెత, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కడు హడావిడి అని ఒక సామెత ఉంటుంది. విన్నారా సామెత? విన్నారా? ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు హడావిడి అంట. ఏదో హడావిడి వస్తుందంటే పెళ్ళి జరుగుతుంది, ఇక్కడ వాడు విస్తరాకులు వేస్తారు. ఆ విస్తరాకుడుకి కాపలా వేసుకుని కుక్క ఉంటుంది అక్కడ. అది తన వాళ్ళనే రానిస్తుంది, ఇంత వాళ్ళు రానిది అనమాట. ఆ కుక్కలు విస్తరాకులు తినడం కోసం కుక్కలు హడావిడి చేస్తాయి అనమాట. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి పోవాలిగా. అక్కడికి పోవాలంటే ఏమి కావాలి? ఏం తీసుకురావాలి? ఇంకొకటి చేయాలి. చేతి నిండా పని, బుర్ర నిండా పని, బుద్ధి నిండా పని. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు, అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమైంది? అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయిగా, ఇక్కడ నుంచి ఫోన్ కొట్టి ఎట్లా ఉన్నారు, ఎట్లా చేస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళీ 2 రోజులు కొమ్మంటారు, తర్వాత 4 రోజులు కొమ్మంటారు, తర్వాత వారం కొమ్మంటారు, తర్వాత 1 రోజులు కొమ్మంటారు. ఆ తర్వాత ఏమే ఇప్పుడు ఫోనే చేయమేమి అంటే, నువ్వు ఏం చేసావు? నన్ను మా ఆయన కట్టిపెడితే నీకు ఫోన్ చేసే టైం ఇది నాకు. ఆయన తిప్పుతున్నాడు, ఆయన ఎక్కడ తిప్పుతాడు తిరగాల్సిందే. కళ్ళు తెరిచినా ఆయనే అయిపోయా, కళ్ళు మూసుకున్నా ఆయనే అయిపోయా. సినిమా పాట కూడా ఒకటి వస్తుంది, సినిమా పాటతో కొన్ని, పాట లేకుండా కొన్ని, తన పాటలతో కొన్ని. ఇంకా అమ్మ నాన్న జ్ఞాపకం వస్తారు, అమ్మ నాన్న ఎప్పుడు జ్ఞాపకం వస్తారు? మళ్ళీ ఎండాకాలం వచ్చి మామిడికాయలు వస్తే చూసావా, అప్పుడు అమ్మ ఫోన్ చేసి, అమ్మ ఆవకాయ పెట్టుకుంటు. అమ్మకి ఆవకాయకి ముడి సరిపోయిందా? అప్పుడు ఆయనే రాస్తాడు వాళ్ళమ్మ వాళ్ళకి. లేకపోతే తమాషా ఎట్లా ఉంటుందంటే, ఇంకా వాళ్ళు పెట్టేమిటి, పెళ్ళైందిగా ఆవిడ నుంచి పంపిస్తుంది. ఎవరైతే ఏ చేయైతే ఏం కనుక ఆ చేయనే ఒకటి, ఈ చేయనే ఒకటి. కూతురు కదా అని పంపిస్తుంది, ఆవిడ పంపిస్తూ కొడుకు కదా అని పంపిస్తుంది. అపాయింటింగ్ ఎక్కడ, ఐశ్వర్యం ఎక్కడ అంటే ఈ అంశములను ఒక్కొక్కటి కూడా తన బాహ్య దృష్టికి బిగించడం కోసం వచ్చినటువంటి పదములు. అందుకనే ఇవన్నీ కలిపి ఆత్మప్రశంస. అవునా? తత్కాలం, దీన్ని పలికించి అన్వయం చేయటం తాత్కాలికం. అదవుతుంది. అయితే తత్కాలం ఏమొస్తుందంటే, దీన్ని పలికించు అన్వయం చేయటం దగ్గరికి వచ్చేటప్పటికి వేరే విధంగా అయ్యేటటువంటి వస్తుంది కనుక అది తత్కాలం అనుసరించి అది దాని యొక్క ఖండన. అది అనాత్మ అనేది ఆ మాట వచ్చింది. అనాత్మ యొక్క ఖండ, ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన ఎందుకు వచ్చింది? ఇప్పుడు దీన్ని ఆత్మగా కాకుండా, అంటే ఉనికి యొక్క స్వరూపంగా కాకుండా పలకరించుకున్నప్పుడు ఏమవుతుంది? అనాత్మంగా అవుతుంది. ఆ పలకరించుకున్న ఇవి అనాత్మ కావు. ఇవి ఎప్పుడు కూడా ఆత్మస్వరూపంగా ఉండి ఏం చేస్తుంది? ఆ పలకరించుకున్న స్వరూపాన్ని కాదని ఎట్లా ఉంటుంది? వెటకారం చేస్తుందన్న ఈ మాటలన్నీ లోకంలో ఉన్నవి. ఎట్లా ఉంటుందంటే, ఏమి దీని పలకవు అంతే. ఈ అర్థము నీ ప్రవర్తనలో పలకదు అంతే అర్థం. ఆ పలకకుండా ఉన్నదానికి నువ్వు నీ ప్రవర్తన ఎంత దూరంగా ఉన్నావో, అక్కడ చిందులే దొక్కుతావో, మరి ఈర్ష్యాసులు ఏమని పొందుతావో, అదంతా నీ చాప్టర్, నీ అధ్యాయం, నీ ధారణ. ఇవి ఆ వ్యతిరేకాలు చూపించదు, ఈర్ష్యను చూపించదు. అన్నోట చేసేవాళ్ళు ఈర్ష్య దండించడం కూడా లేదు, కొట్టడం కానీ తిట్టడం కానీ అవునని కాదని ఏదని అంటారు. ఇవి లేదు అనదు.
తెర ఏముంటుంది, తెలుసుందా? ఇదిపోదేగా ఇందాక చదివేది బాగుంది, ఇప్పుడు లేని పనికిరానంత బొమ్మలన్నీ నావే చేస్తావిరా అని అంటుందా? ఏమనదు. ఆ తెర అనేది సరి కదా. మీకు తెలిసిన కన్ను వెనుక రెటీనా. ఇప్పుడు అన్ని ఒకటి చూసి లోపల ఎన్ని దృశ్యాలు వచ్చినాయి. ఆ దృశ్యాలన్నీ ఏమైనా లోపల తుడుచుకుపోయి, ఇక్కడ చూసి ఎదిగేటప్పటికి ఆ దృశ్యం తుడుచుకుపోయింది. ఎవరు తుడిచేశారు? ఎంతో అంత రెటీనా, ఎంతో అంత. అర్థమవుతుంది. ఇప్పుడు రెటీనాను చూసి తెరని చేశారంటే ఆ తెలివి, అంత తెలివి ఉంది వీడికి. వాడు ఏం చేస్తాడు? తెర వేస్తే తెర వేసుకుంటూ చూస్తుంటే సినిమా చూసేస్తున్నాడు, అంతేగాని తెర గురించి ఇంత ఆలోచించి ఏం చూశాడు వాడు? తెరకి ఏ మెటీరియల్గా ఉంటే అది దగదగలాడుతూ చక్కగా బాగా బ్రైట్గా కనిపిస్తుంది, అంతవరకే తెర గురించి ఆలోచించేశాడు. కానీ ఈ ఫిల్మ్ దాన్ని వేసేటటువంటి ఇట్స్ ఓన్లీ ఛాయాచిత్రం, పేరు చలనచిత్రం. ఛాయాచిత్రం అంతే. ఛాయాచిత్రమే కానీ దానికి ఏం రాదు. అసలు వస్తుంది రాదనే మాట మనబోటి వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే కానీ వాళ్ళేం మాట్లాడరు. సినిమా పోతుంటే మరి ఏదో పెద్ద పెద్ద టాకీజీలో తప్ప కొన్ని ఎట్లా ఉంటుంది, గబుక్కున వాడు ఎవరన్నా చేయి లేపితే ఆ బొమ్మలో తన చేయబడుతుంది. అంటే బయట కూడా విశేషం ఎట్లా ఉందంటే, బయట ఏమేమి జరుగుతుందో అదంతా కూడా ఈ సచ్చిదానంద స్వరూపములుగా ఈ ప్రవర్తనాత్మకంగా రచింపబడినటువంటి వాళ్ళ ప్రయోగమేగా చేసేది. మరి ఇదే అక్కడ పరావర్తనం అవుతుంది కదా. ఇది అక్కడ పరావర్తనం అవుతున్నప్పటికీ కూడా దీనిలో ఒక్క అంశం కూడా వాడికి, ఒక్క అంశం, జ్ఞానం అంటే నాలెడ్జ్, అది చాలా జ్ఞానం. ఆయన పిల్లలు మంచి జ్ఞానవంతులు, బాగా బాగా ఎదిగి అంటే వృద్ధిలోకి వచ్చారు వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని. అసలు ఆ మాట, ఆ తీరు, ఆ జీవితం యొక్క తీరే వేరు. ఉనికి తీరు కాదు అది, ఉండే తీరు కాదు, ఊడే తీరు. దేన్నో చూసుకొని మిడిచిపోయేటటువంటి వాడు. అటువంటి వాళ్ళు లోకంలో ఏం చేస్తారు? ఊరిని మిడిచిపడుతున్నావు ఇందులో అట్లా ఎవరో భూమి మీద కాల అంటారా నీకు? అంత మాట అనగలిగాడంటే దేన్ని పురస్కరించుకుని అంటున్నాడు? ఒక విషయంలోనే ఒకదాంతో పోల్చుకుని ఇంకో దానికే అటువంటి తేడా కనిపించినప్పుడు దానికి ఒక అబ్సల్యూట్నెస్ అనేది ఉంటుంది కదా, పూర్ణస్వరూపం ఉంటుంది కదా. దాంతో పోల్చుకుంటే ఇంకెట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు పూర్ణస్వరూపంతో పోల్చుకుని నువ్వు ఎట్లా అనుకోవాలనో అది తారతమ్యంగా నీ దానిలోనే పోల్చుకుని అనగలుగుతున్నావు కదా. అనగలుగుతున్నప్పుడు ఆ తేడాను పట్టుకోలేవు. దీన్ని ఏమంటారు? ఆ యుక్తి. యుక్తి అంటే దేంతో చేరి మాట్లాడుతున్నావు విషయంలో అన్నప్పుడు కూడా తల్లి పిల్లవాడిని దండిస్తుంది. ఎందుకు దండిస్తుంది? దేంతో చేరి దండిస్తుంది? తన ప్రవృత్తితో చేరి దండిస్తుందా, లేక తనలో ఉన్నటువంటి నిజస్వరూపంతో పోయి దండిస్తుందా? పిల్లవాడు చెడిపోతున్నాడు, పిల్లవాడు బాగుపడాలి. చెడిపోతున్నాడంటే ఏమర్థం? బాగుపడాలంటే ఎంతవరకు ఉన్నావు? ఈ చెడు బాగు అనేటటువంటి దేంతో పోల్చి మాట్లాడుతున్నావు? దానికి ప్రమాణం ఎక్కడ చూసావు? ప్రమాణం లేదు. ఈ ప్రమాణం లేకుండా ప్రవర్తించడమే ఏమంటున్నారు? రాక్షసం అంటున్నారు. ఈ రాక్షసం అనేటప్పటికీ మనం క్షణం వచ్చేటప్పటికీ కోపంగా మాట్లాడడం కాదు, రక్ష పాలనే కాదు. రాక్షసం అంటే పాలన చేయవలసినటువంటి వాడు అని అర్థం. పాలన చేయవలసినటువంటి వాడు
అంటే అదేమో గొప్ప, అంతే కదా, నన్ను తిట్టడం లేదు కదా అంటే, ఇప్పుడు నన్ను తిట్టడం లేదు కదా అని చెప్పి తొట్టుపడ్డావు అనుకోండి, అప్పుడు ఏం చేసావు, మోసపోయినావు అన్నమాట. మోసపోయినావు. నువ్వు చేసే తప్పులని దాచిపెట్టుకో. అలాగే చేసేవన్నీ పాపాలే. నీ పాపాలకు యేసుక్రీస్తు బలి అవుతున్నాడు అని ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మరి ఎందుకు పాపాలు చేయాలి? చేసేవన్నీ పాపాలే, అన్నీ పాపాలే. దానిలో మళ్ళీ ప్రతిదానికి ఈర్ష్యాసూయలు, అభిమాన, అహంకారాలు అన్నీ జోడించుకుంటే అప్పుడు లోకంలో ఒక రూపం వస్తుంది. అందువల్ల ఎందుకున్నప్పుడు మనం ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అనేటటువంటిది దానికి ఎందుకంటే ఆత్మ ప్రశంస అనేటటువంటిది నిరంతరమైనటువంటిది. అవునా? అనాత్మ అనే పదము తత్కాలమైందంటే దాన్ని పలికించుకుని అన్వయం చేయడానికి సంబంధించినదిగా అయి వేరైనది కనుక వేరొకటను ఖండించాలి. అవునా? మళ్ళీ ఒక్కసారి పోల్చుకుని చెప్పుకుంటున్నాం. మన భగవద్గీత పుస్తకం నుంచి చెప్పుకున్నాం. తత్వదృష్టి, తాత్విక దృష్టి. ఈ తత్వదృష్టి తద్ధితం చేస్తే తాత్విక దృష్టి. తద్ధితం అంటే తత్హితం అని, దాని యొక్క ధారణ. తత్హితం అంటే దాని యొక్క ధారణ. దాని యొక్క ధారణ అని వచ్చినప్పటికీ ఎట్లయిపోయింది, ధారణగా లేకుండా, అది పదానికి తద్హితమే కానీ ధారణగా కాకుండా ఇప్పుడు ఏముంది, తాత్వికం అంటే దానికి సంబంధించింది ఏదైనా ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు అమ్మకు సంబంధించి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు సమానంగా లేరుగా. ఆ తల్లితో పోల్చుకుని చెప్పారు, కొడుకులుగానే చెప్పారు, వేరుగా ఉన్నారు. అవునా? మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఇందాక ఏం చెప్పుకున్నాం, రాముడు భగవంతుడన్నా రాముడు గురించి చెప్పింది, రాముడు మానవుడన్నా రాముడు గురించి చెప్పింది. రాముడు ఎట్లా ఒకసారి ఈయన ఎవరు, వీళ్ళందరూ విగ్రహాలు ఉంటే బాగా ఉంటాయి, ఎవరు ఇట్లా చేయి చూపిస్తుంటారు. ఆయన ఎవరు, ప్యాంట్ సొక్క వేసుకుని, అంబేద్కర్. ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఒక న్యూస్ పేపర్ నుండి పెద్ద కాగితం నుండి వచ్చింది. ఏం చేస్తాడంటే, రాముడు దేవుడు ఎట్లా అయిపోతాడు, భార్యని తీసుకురావాలని అవుతుంది కదా, అగ్ని ప్రవేశం చేయమని వాడు చెప్పాడు. మనిషేనా అసలు? మనిషేనా? ఎలా గ్రహించాలి? జాత కాకపోతే మనిషి అవుతాడు అని ఈ విధంగా విమర్శ చేసి దూషణ చేసి చెప్పేటంటే అర్థమవుతుంది. దాన్ని కూడా పట్టేవాళ్ళు లోకంలో ఉంటారు. ఎట్లా ఉంటారంటే వీళ్ళు వాళ్ళ లౌకికంగా తిరిగాడేటటువంటి ఆ వేగంలో తన స్వరూపాన్ని, నిజాన్ని దురపరించుకుంటే కానీ అక్కడ తిరగలేడు వాడు. ఒక ఎట్లా ఉంటుందంటే, బయట చురుగ్గా తిరగాలి అంటే తనను దురపరించుకోవాల్సిందంతే, తను లెక్క పెట్టకూడదు. ఇప్పుడు బయట తిరగటమే, బయట గొప్పతనమే గొప్పదయిందంటే దేవుడికి తను తిరస్కరించడమే గొప్పదయింది అనమాట. ఇంత నాస్తికమును చేయించడము, ఇంత దుష్టము ప్రశంస చేయటమా? ఇది ఒక మతమా? అందరూ ఒక మతస్థుడే. వాళ్ళందరూ ఒక మతస్థు. మతం లేని వాడు ఏ మతం లేకపోతే రెడ్డ మతం. ఏ మతం? రెడ్డ మతం. అటు ఇటుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఆస్తికుండు కాదు, నాస్తికుండు కాదు అంటారు. మరి ఏ కుడు అంటే ఏదో ఎవరి గోల నా గోల నేను పడుతున్నా, అవస్థ పడుతున్నాను అంటాడు. ఈ గోల అవస్థ పట్టడం ఒక రియాలిటీ అనే మాట. ఇప్పుడు విశేషం చెప్తాను చూడండి. ఆత్మ అంటే నేను అన్న గురించి చెప్పడం అనే మాట వస్తే ఎక్కడికి మరి పరిగెత్తాలి, ఎవరి గురించి చెప్పాలి, ఎక్కడ చెప్పవలసిన అవసరం ఏముంది కనుక తను తాను పరిశీలన చేసి చూసుకుంటే అన్నీ తెలుస్తాయి.
తనకి ఏం గ్రహింపు ఉంటుందో, తను ఎట్లా అవుతున్నాడో, తన దోషం ఎట్లా ఉంటుందో దానికి ఒక అయితే ఇంత చెప్తే అయితే ఎట్లా అబ్సల్యూట్లీ సెటప్ పట్టుకోవటం అంటే ఇట్ ఈస్ విత్ యూ. పూర్ణత్వం ఎక్కడ సంపాదించేది తన దగ్గర. ఎవడు పూర్ణుడండి? ఎవరితో నీకేం చూసంగా చెప్పు. కనీసం అప్పుడు పూర్ణత్వాన్ని గుర్తించి ఉంటే దానికంటే ఎంత దూరంలో ఉన్నానో తెలిస్తే అప్పుడు నీ ప్రవృత్తి, ఈ అహంకారం తగ్గుతుంది. ఎంత తగ్గితే అంత. అని దీనికి ఎట్లా ఉంటుంది లోకం అంటే అటువంటి పరిగెత్తాలంటే, నా డబ్బు సంపాదించాలంటే ఎట్లా ఉంది రోజులు ఎట్లా ఉన్నాయి, రేపు రేట్లు ఎట్లా పోతాయో ఎట్లా బతకాలో అర్థం కావటంలే. అని ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళని ప్రవర్తనలన్నీ ఇట్లా దుష్టం అయిపోయాయి అన్నమాట. అవునా? కనుక ఇప్పుడు మనం ద్వాదశ పదానికి వస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఏకాదశి చెప్పుకున్నాం. ఇప్పుడు అష్టావక్రుడు ద్వాదశ శబ్దం గురించి వేదం ఏం చెప్తుందో ద్వాదశ లక్షణంగా వేదమునే ద్వాదశ లక్షణంగా వ్యక్తం చేస్తున్నారు. చెప్పుకుంటున్న వేదం ఏం చేస్తుంది అంటే ద్వాదశ లక్షణంగా దశ అంటే దోవని ఒక లక్షణము, ఇంకా దశ లక్షణం అంటే ఇంకా ఏకాదశిలో దశ చెప్పుకున్నాం. దశ భాషాయ వ్యక్తం చేయడం. దేన్ని వ్యక్తం చేయాలి? ద్వౌ అన్నటువంటి దాన్ని వ్యక్తం చేయాలన్నమాట. వ్యక్తం చేయడం అంటే ఎట్లా ఉంటుందంటే దమ ఉపశమే ధాతు చేత దామ్యతి అంటే అణచివేస్తుంది. అవునా? అణచివేయుట అన్నటువంటి దాన్ని ఏది అణచివేస్తోంది అది కూడా మళ్ళీ చెప్పుకుంటాం. చూడండి, ఏది అణచివేస్తోంది దీన్ని ఇష్టం వచ్చినట్టుగా మనం అనుకోకూడదు. ఇది తన స్వరూపం బాగా గుర్తించాలి. సత్తుని చైతన్యవంతం చేసుకోవటంలో ఇప్పుడు ఏది అణచివేసింది అంటే సత్తుని చైతన్యవంతం చేసుకోవటంలో సత్లక్షణాన్ని, చైతన్య స్వరూపానికి అభిన్నత్వాన్ని చూపిస్తుంది. చూచి భిన్నత్వాన్ని అణచివేస్తుంది. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే భిన్నత్వం కలుగుతుందేమో అని, ఉనికికి భిన్నత్వం కలుగుతుందేమో అని చైతన్య అంశం తీసుకొచ్చి ఆ చైతన్యం అనే దాన్ని చూపించి ఈ చైతన్యం కంటే వేరైనటువంటిది ఉనికి కంటే వేరైనటువంటిది అన్ని ఏం చేస్తుంది? దాన్ని తమ ఉపశమే ధాతు శమింపచేస్తుంది, అణిచివేస్తుంది. ఆ అణచివేసిన దాన్ని ఏం చేయాలి? అణచివేయుట అన్నదాన్ని అల్లుకోవాలి. వేయి తంతు సంతాని చేస్తే అప్పుడు ద్విశబ్దం వస్తుంది. అన్ని నిర్వచనం చేశారు అట్లా. అవునా? అప్పుడు దాన్ని వ్యక్తం చేస్తే ద్వాదశి అంటే వ్యక్తం చేయడం అంటే ఏం చేయాలి? పనివాడు పని చేస్తున్నాడు, అందరు పనివాళ్ళమే, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. బయట పనులు చేయటం అని కూలీ పని చేసేవాడు కూలీ పని చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఆ పని చేసేటప్పుడు తనకు గ్రహింపు ఎంత ఉండి దాన్ని అక్కడ చేయగలుగుతున్నాడు. అది తనను బయట చూసుకుని వ్యక్తం చేసుకుంటున్నాడు, తన బొమ్మలను గీసుకుంటున్నాడు. తన ఉనికిని, తన స్వరూపాన్ని బయట పనిలో బొమ్మగా గీసుకుంటున్నాడు. తెలియాలి బాగా. అది ఎన్ని అంశములు ఉంటాయి దానిలో. గబుక్కని ఏం చేస్తాడంటే సమర్థించుకోవటం, అది బాగానే ఉంది, ఇది ఇట్లా ఉంది, అది ఇట్లా ఉంది అని, అట్లాగా అయితే సరిగ్గా చేస్తారని ఇటువంటి మాటల్లో మొత్తాన్ని తప్పించుకొని నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగుతున్నట్టుగా చేసుకుంటున్నాం. బాగా ఉంది, తర్వాత డబ్బులు కావాలి, డబ్బులుగా తీసుకున్నాడు, సమయాన్ని అడిగి తీసుకున్నాడు, అంత అయిపోయింది అన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారో ఆఫీసులో అధికారి కూడా అట్టగే చేస్తాడు. జీతంలో కాసిన డబ్బులు తక్కువ వస్తే ఏం చేస్తాడు? పోరాడతాడా లేదా? ఆడతాడా లేదా? ఆడి తీరుతాడు.
పని చేసిన తర్వాత నేను పని చేసి డబ్బులు అడుగుతున్నాను, డబ్బులు నావి, పని చేసి అడుగుతున్నాను, నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఇట్లా అప్పుడు ఎట్లయితే వేలుతో బెదిరించినట్టుగా ఆ వాక్యం ఎప్పుడు వచ్చిందో వాడు దేని మీద ఉన్నాడు ఇప్పుడు? నేను పని చేసేవాడిని, పనికి డబ్బులు జీతం రావాలి, కూలి రావాలి, ఆ డబ్బులు నాకు రావాలి, దానికోసం ఎంతైనా ప్రవర్తిస్తాం, ఎంతైనా పోరాడతాం. అక్కడ తన గురించినటువంటి అంశం ఏది అసలు? అంత అనాత్మే. కనుక వేదం ఏం చేస్తుందంటే ద్వాదశం అయిందన్నారు. ద్వాదశం అంటే అనాత్మలను ఎట్లా ఉంటుంది? ముందు అణచివేస్తుంది. అనాత్మలు అణచివేసి అనాత్మలు అణచివేసిన దాన్ని అల్లుకుంటుంది. ఆ అల్లుకున్న దాన్ని వ్యక్తం చేస్తుంది. ఎట్లా వ్యక్తం చేస్తుంది అంటే వాడు అంతగా చేస్తున్నప్పుడు ఒక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే తన ప్రశాంత స్వరూపాన్ని రెచ్చగొట్టుకున్నట్టుగా ఉంటుంది. వాసిష్ఠ రామాయణంలో సుమన పల్లవా మధ్య కించిత్ వ్యతికరో భవేత్ పరమార్థ పద ప్రాప్తవు నతు వ్యతికరోల్పక అన్నారు. ఒక లేత పువ్వు తీసుకొని ఇట్లా నలపాలంటే రామచంద్ర ఏదైనా కొంచెం ప్రయత్నం చేయాలి. పరమార్థమును పొందాలంటే ఏం చేయాలి? పరమార్థ పద ప్రాప్తవు నతు వ్యతికరోల్పక అల్పక వ్యతికర. వ్యతికరం అంటే ఏదో ప్రయత్నం చేయాలి. దాని అల్పక కొంచెమైనటువంటి ప్రయత్నం కూడా అక్కడ లేదయ్యా. సుమనః పల్లవ అమర్దే కించిత్ వ్యతికర భవేత్. చేయాలంటే కొంచెం వ్యతికరం, దాని పేరే వ్యతికరం అన్నారు. వ్యతికరం అంటే వి అతికరం, కరం అంటే చేయుట, అతికరం, వి అతికరం, వికల్పంగా లేకపోతే ఏదో విశేషంగా ఏమో చేస్తారు. అక్కడ ఏం రావాలి? ఇప్పుడు అక్కడ ఉన్నవాడికి చేయుట, చేసి ఉంటుంది కర్తాభావం, చేయబడినటువంటి కర్మ, తర్వాత చేయుట క్రియ, అది వచ్చి ఇవన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? కర్త మీద ఆధారపడి ఉంటుంది. ఉనికికి కర్తాభావం వచ్చి కర్తృత్వం వచ్చి, ఉనికికి కర్తాభావం వచ్చి కర్తృత్వం వచ్చేసి దాటేసాడు, అయిపోయింది. ఉనికి దాటేసాడు, లేడు, ఉనికిలో లేడు. అందువల్ల వ్యతికరం అన్నారు. అర్థమైందా? అప్పు తీసి నలుపుతూ ఏం చేయడు? నలుపుటను చూస్తాడా, ఉనికిని చూస్తాడా? వెంటనే ప్రశ్న వస్తుంది. నలుపుటను చూసావా, ప్రశ్న చూసావా, ఉనికిని చూసావా? అందువల్ల సుమనః పల్లవా మర్దే, పల్లవమును మర్దన చేయడం అనమాట. మర్దే కించిత్ కొంచెమైనా వ్యతికర భవేత్. పరమార్థ పద ప్రాప్తవు, పరమార్థ పదమును పొందటానికి నాకు వ్యతికరోల్పక. అవునా? అంత అటువంటి స్వరూపమైనటువంటి వాడు ఈ దేశాలను బడి కొట్టుకుంటూ ఎన్నో అవి చేసుకుని ఇవి చేసుకుని ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు తెలుసుకొని అది తెలుసుకున్నా నాకు బాగా వచ్చేసిందని విర్రమీగుతూ ఇట్లా చేసేవాడు ఎంత దూరంలో ఉన్నాడు అసలు. వాడు తన గురించినటువంటి ఎంత కర్తృత్వం, ఎక్కడి వాడు వాడు తనని ఎట్లా గుర్తించుకుంటాడు? చాలా గొప్ప. ఇది పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్నే కాదు, పెద్ద ప్రశ్న. ఇది తనకు వేసుకోవాల్సిన, నేనేమైపోతున్నాను అసలు? చిన్న విశేషం ఎట్లా ఉందంటే వారి వరుసలతో సంసారంలో చాలామంది ఉన్నారు బంధువులని. ఆ బంధువులు ఇట్లా ఉన్న వాళ్ళందరిలో వాళ్ళతోనే ఉంటాడా, లేక వాళ్ళని తను ఎట్టయినా సరే తన దారి తను విడిచిపెట్టిపోయేవాడే. అందరూ అట్లాగే ఉన్నారు. ఈ విడిచిపెట్టిపోయేవాడికి నానా ఇక్కడ ఎక్కడ చూస్తుంది, అంత నాది నాది అని. బలిచక్రవర్తి అన్నాడు. ఎవరు చెప్పాడు ఈ మాటలు? తన గురువుకి చెప్పాడు. గురువు ఎవరు? శుక్రాచార్యులు. ఒంటికంటి శుక్రాచార్యుడు అంటూ ఉండేవాడు గురుదేవులు బాగా. ఒంటికంటి శుక్రాచార్యుడు అంటే ఒక కన్ను పోయింది వాడికి. చేసి ఏం చేశారు? ఎవరు వామనుడు వచ్చాడు. వచ్చి మరి 3 అడుగులు ఇమ్మన్నాడు. నేను ఇస్తా అని నడిచాడు.
ఎప్పుడైతే ఇట్లా అన్నాడో అది వచ్చింది విష్ణువే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అది ఇటు కాదు ఇటు కాదు మాటికి అడ్డపడుతున్నాడు. ఈయన అడ్డపడుతుంటే ఈయన గురువు నేర్పిస్తున్నాడు. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణంబులు, శలితంబోటి ఎరింగడి కపట సంసారంబు, నిక్కంబుగా తగతులు మూఢులు, వృధా తత్వజ్ఞులు. అట్లా చుట్టాలు దొంగలు. మనకేం చెప్పాలి? చుట్టాలు వచ్చారు అనకూడదు, ఏం చేయాలి? దొంగలు పడ్డారు. అలా మా ఇంటి దొంగలు పడ్డారండి అంటే దొంగలు పడ్డారు, ఏమైపోయినారంటే నా స్వరూపాన్ని రచించారు. నాకు దొరకకుండా ఆ పని ఈ పని చేయించుకొని నాకు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ నన్ను ఎంగేజ్ చేసి ఏం చేశారు? పక్కదారి పట్టించి నా స్వరూపాన్ని దొంగిలించారు. చుట్టాలు దొంగలు, స్థులు రుణస్థులు. పిల్లలను వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు రుణస్థులు. రుణం అంటే అప్పని మనం మామూలు అర్థం అంటే, రుణం అంటే గతో ధాతు. సుతులు రుణస్థులు అంటే తనకు ప్రవర్తనకు కారకులు. వాళ్ళు సుతులు అంటే కొడుకులు అంటారు. పిల్లలు వాళ్ళు సుతులు రుణస్థులు. రుణస్థులు అంటే రుణము కలిగినటువంటి వాళ్ళు, అంటే తన తనకు ప్రవర్తనను పంచుకోవడానికి వచ్చినటువంటి వాడు. ఆ ప్రవర్తన ఎట్లా పంచుకుంటున్నారు? నా అని వచ్చినప్పుడు వచ్చాయి. అంతే. అక్కడ విశేషం ఏమిటంటే, నా కొడుకుల్ని పెంచుకుంటే నీకేమి అని అంటాం కాదు. ఇది పెద్ద ప్రశ్న. నా కొడుకులు పెంచుకుంటే నీకేమి, నా వాళ్ళని పెంచుకుంటే నీకేమి కాదు. అసలు విషయం ఏమిటంటే, ఎవడరా నీ కొడుకు? వాడు ఒక జీవుడు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తను ఎట్లా జీవుడో, తన ముక్తిని సాధించడానికి ఎట్లా వచ్చాడో వాళ్ళు కూడా అంతే. వాళ్ళని లేనిపోంది పెట్టించి నా కొడుకుని బంధిస్తే నువ్వు చెడితే వాడు చెడితే, ఇద్దరు చెడే. నన్నించి నువ్వు చెడితివి, నిన్నించి నేను చెడితిని. మన వ్యవహారం అంతా ఇప్పుడు ఏమిటంటే, నన్నించి నువ్వు చెడితివి, నిన్నించి నేను చెడితిని. చేయటం కాదు కదా, నన్నించి నువ్వు బాగుపడితే నన్నించి నువ్వు నీ వల్ల నాకు గుణపాఠం రావాలి. గుణపాఠం ఎట్లా వస్తుంది? వెంటనే నా కొడుకు అని ప్రవర్తించావా, జీవుడని ప్రవర్తించావా అంటే ఆ తేడా చూసుకోవడం కోసం వచ్చావు. ఆ తేడా చూసుకోవడం కోసమని వాడు చేరారు. అంతేగాని నా అనుకుని చావడం కోసం రావాలి. ఇది అవకాశం, సృష్టి అవకాశం ఎట్లా వస్తుంది? దీన్ని ఏమంటారంటే భేదోపాయం అంటారు. భేదం అంటే భేదమును కల్పించి ఆ భేదమును గుర్తించాలి. భేదమును మనం చేసిన భేద ప్రవర్తనలో ఉన్నాడు కనుక ఆ భేదమును గుర్తించుకొని అవకాశం ఇస్తుంది సృష్టి. భేదోపాయం అంటే తన్ని వేరుగా చేసుకున్నాడు, అంత వేరుగా చూశాడు. ఎందుకు చూశాడంటే, తను వేరుగా ఎప్పుడు చేసుకున్నాడో, తన దర్శనమును వేరు చేసుకున్నాడు. తను ఏమైనాడు? భేద దర్శనం కలవాడైనాడు. అందుకనే ప్రవర్తనాత్మకుడు అనే పదం సంస్కృతంలో ఎట్లా వస్తుంది? ప్రవర్తనాత్మకుడు, దర్శనాత్మకుడు, కర్తాత్మకుడు అని ఇట్లా ఆత్మకుడు అంటే ఆ స్వరూపం కలవాడైనాడు అనమాట. కర్తయే స్వరూపంగా కలిగినవాడు, ప్రవర్తన స్వరూపంగా కలవాడు ఎట్లా అవుతుందో అట్లాగే అసూయాత్మకుడు, కామాత్మకుడు, దురాత్ముడు, దుష్టాత్ముడు అని పదం బాగా అంటే ఆ స్వరూపాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు తన్నే తను భేదంగా చేసుకున్నాడు. భేదాత్మకుడు ఎప్పుడైనాడో అప్పుడు ఏమైనాడు? భేద స్వరూపంతో చూస్తాడు. తనను మార్చుకొని కానీ అవతల చేయలేడు. అందుకని మేము మరి బడిలో పిల్లలకు కూడా ఏం చెప్పుకున్నామంటే, తన బుద్ధి చెడకుండా బయట పని చెడదు. బయట చెడిందనుకోండి, అది బుద్ధి చెడిందని అర్థం అనమాట. ఇది బయట చెడుట అనేటువంటి మాట బయటగానే చెడింది కావచ్చు, విషయాత్మకంగానే చెడింది. అట్లాగే అయితే విషయాత్మకంగా బాగా జరిగింది అనుకుంటాం అనుకోండి. విషయాత్మకంగా బాగా జరిగింది అంటే విషయాత్మకంగా నిన్ను మోసం చేసుకున్నావు, బాగా చేసుకున్నావు అనమాట. విషయాత్మకంగా బాగా చేసుకున్నావు. అప్పుడు బాగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? విషయాత్మకంగా బాగా జరిగినప్పుడు మనకి వస్తుంది అహంకారం వస్తుంది. నేను చేశాను. విషయాత్మకంగా బాగా జరిగితే విషయాత్మకంగా తను తాను మోసపోయినాడు. విషయం చేత తను మోసపోయినాడు.
విషయాత్మకంగా చెడుగా జరిగిందనుకోండి, అక్కడ విషయాత్మకంగా దోషం జరిగినప్పటికీ కూడా అక్కడ దానికంటే ఎక్కువ అర్థమైనప్పటికీ తను తాను దోషం చేసుకున్నాడు కనుక, తను చెడ్డాడు కనుక అది చెడింది. ఎటు చెప్పినట్లాగే అర్థం చేసుకుని చెప్పాలి. లేకపోతే అటు కాకుండా విషయాత్మకంగా విషయం బయట చెడితే తను చెడ్డాడు, బయట బాగా అయితే తను బాగా అయినట్ట అని అట్లా రాకూడదు. బయట బాగా అయినంత మాత్రం చేస్తే బాగు రాలే. అంటే దానికి దీనికి చెప్పడంలో తనతో పోల్చుకుని, తన శ్రేయస్సుతో పోల్చుకుని మాట్లాడాలి ఎప్పుడు కూడా. బయటకు బాగా జరిగినంత మాత్రం చేత తనకేమవుతుంది, తను అహంకరించిన వాడు అవుతాడు. తనకు ఆ స్వరూపం లేదుగా, అవి ఉండకూడదు, ఎట్లా పొగడుకోకూడదు, తను తాను పొగడుకోకూడదు. ఈ లోపల ఉన్నాయి, ఊరిని పొగడుకుంటూ మాట్లాడతాడు కూడా. పోవాలంటే కష్టంగా ఉంటే మంచిదేగా, లోకం ఇది కావాల్సిందే కదా అన్నట్టుగా ఉంటే కొంతమంది ఉంటారు లోకం ఇది కావాల్సిందేనండి ఎట్లా ఉంటుంది, లేకపోతే చెవులకి పిడకలు కట్టి జాడిస్తారు. ఇప్పుడు చూసారా చెవులకి పిడకలు కట్టి ఆడిస్తూ ఉంటారు. అందువల్ల బాగా ఎట్లా ఉంటారు, ఆ ద్వాదశ శబ్దం ఎటు చూపిస్తుంది, అనాత్మను అణచివేయటాన్ని అల్లుకోవాలి. ఎక్కడ అల్లుకోవాలి, ఎటు తిరిగినా అనాత్మను అణచివేయడమే అల్లుకోవాలి. ఇందాక చెప్పారు, ఎటు తిరిగినా తను తాను కూర్చుకోవడమే ఏక. ఇప్పుడు ఎటు తిరిగినా అనాత్మను ఎందుకు చేయాలి మంచి అందుకనే విశేషం. ఆ పదం ఎట్లా వచ్చిందంటే అనాత్మ అనే పదం వచ్చింది. దానికంటే స్వరూపం లేదు, ఆత్మ కానిది అంతే దాని స్వరూపం. ఆత్మ కానిది అనాత్మ స్వరూపం. అందుకని భగవద్గీత పుస్తకంలో 12వ అధ్యాయంలో పట్టీ వేసుకున్నాం. రెండవ శ్లోకానికి జగత్తుకు రూపం ఏం చెప్పలే. చెప్పడం ఎట్లా ఉంటుందంటే, జగత్తులో నామం అంటే నా తత్వభావం ఎటువంటిది, ఆ నామం పేరు లేదు. అది రూపం అంటే అరూపం, నాకు పేరు లేదు. అంటే జగత్తు లేదు నాకు అని చెప్పడానికి. జగత్తులో గోత్రం ఉంది, గోత్రం లేదు. జగత్తులో జన్మ అన్ని పుట్టేసింది, నాకు అజం, నేను పుట్టుగానే అంశం నా దగ్గర లేదు. క్రియ, జగత్తులో క్రియ ఉంది, అక్రియ, నేను దేహాది కర్మలు నాకు లేదు. విషయం నిర్విషయం తన స్వరూపం. మరి ఇది ఎట్లా ఉంది, లక్షణం అన్నారు అంటే అలక్షణం, గుర్తులతో చెప్పబడేది కాదన్నారు. గుణం అన్నారు, ఇది నిర్గుణం. అది వికారం, ఇది నిర్వికారం. లోకమేమో ఆకారం, ఇది నిరాకారం. అదేమో అంటే అంజనం, ఇది నిరంజనం. అంజనం అంటే ఉదాహరణ తగులుకుంటూ మాట్లాడుకుంటూ ఈ అసూయలతో తగులుకుంటూ వదిలిపెట్టేదాకా చచ్చేదాకా, అంటే వాడు చచ్చిన తర్వాత కూడా వాడు అటు చేసిపోయినాడు చుట్టుకుంటూ ఉంటారు. అంటే వ్యక్తం కావటం, ఇది అవ్యక్తం. అంటే లోకంలో లౌకికంగా వ్యక్తం కావటం కోసం ప్రయత్నం చేస్తారు, బయటిది వ్యక్తం కావటం అంటారు. అట్లా వ్యక్తం కాదు, తనది అవ్యక్తం ఎట్లా అవుతుందంటే బయట దాంతో వ్యక్తం కావట్లేదు, తన స్వరూపంతోనే వ్యక్తం అవుతుంది. తర్వాత ప్రమేయం, అప్రమేయం అన్నారు, అంటే కొలవదగినది అన్నారు. అది కొలిచిగా అని చెప్పడానికి లేదు, ఇది కొలవకుండానే కొలవబడుతుంది తన స్వరూపం, కొలవకుండా తెలుసు. తర్వాత అంతం అన్నారు, అంతం అంటే అనంతం. అంతం అంటే చివర కలిగినటువంటిది, చివర లేనిది, నాశనం లేనటువంటిది. ఖండం, ఇదేమో అఖండం. అదేమో అనేకం, ఇది ఏకం. అది నిరూప్యం, ఇదేమో అనిరూప్యం అన్నారు. అది కామం, ఇది అకామం. అది ఆది, ఇది అనాది. ఆది మధ్యాంతం, ఇదేమో ఆది మధ్యాంత రహితం. ఇది అదేమో వ్యయం, ఖర్చు అయ్యేది, ఇది అవ్యయం. అదేమో వినాశం, వినాశి, ఇది అవినాశం అని ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి. అది శబ్దం, ఇది అశబ్దం. అది స్పర్శం, ఇది అస్పర్శం. అది రూపం, ఇదేమో అరూపం. అది రసము, ఇది అరసం.
అది గంధం, ఇది అగంధం, అదేమో అనిత్యం, ఇది నిత్యం, ఇంకా అశాశ్వతం, ఇది శాశ్వతం, బహుళం, ఇది అద్వయం, ద్వైతం లేనటువంటిది. ఇంకా అదేమో అనృతము అంటే అసత్, ఇదేమో సత్, వాస్తవమైనటువంటిది. అదేమో జడం, మొద్దు, ఇదేమో చిత్, చైతన్య స్వరూపమైనది. ఆ జడము అజ్ఞానం, ఇదేమో చిత్, జ్ఞాన స్వరూపం. ఆ జడము తమ స్వరూపం, ఈ చిత్ ప్రకాశ రూపం. అది దుఃఖం, ఇది ఆనందం. అది కల్పితం, ఇది స్వతసిద్ధం. అది అశుచి, ఇది శుచి స్వరూపం. అదేమో అసంపూర్ణం, ఇదేమో పరిపూర్ణం. అది ఎంత చూసినా అసంపూర్ణమే, ఎక్కడెక్కడ ముక్కలే అంతే లోకం అంతా కూడా. అదేమో పాపం, ఇదేమో పుణ్యం, అదేమో బంధం, ఇదేమో మోక్షం. అదేమో మోహం, ఇదేమో ఈశ్వర, మోహమును ఖండించేటటువంటి స్వరూపం. ఆ తర్వాత ఆశ్రయం, తన ఉనికికి నన్ను ఆశ్రయించినది. అది ఉనికి, జగత్తు ఉండాలంటే నేను ఆశ్రయించాలి. నేను ఆశ్రయించి జగత్తు ఉంటుంది. ఇదేమో నిరాశ్రయం, అనాశ్రయం. తన ఉనికికి తాను దేన్ని ఆశ్రయించక్కర్లే. బయట దాంట్లో ఉనికి ఉందని అంటే నన్ను ఆశ్రయించి నా ఉనికితో ఉండాల్సిందే, అలా ఆశ్రయం. అట్లాగే మరణం, అదేమో మరణం అయితే ఇదేమో జీవనం, అదేమో పరోక్షం అయితే ఇది ప్రత్యక్షం అని ఈ విధంగా సేవాయా భక్తి యోగంలో భక్తి సంపాదించుకోవడానికి సేవించడం అనే పదం ఇంత తేడా. జగత్ విలక్షణ స్వరూపం అనమాట. జగత్ విలక్షణం అంటే జగత్తు కంటే వేరే లక్షణం, అంటే వేరే విధంగా దర్శనము, వేరే విధంగా గుర్తు కూడా. లక్ష దర్శనాంకనయో, దర్శనము అంకరం అంటే గుర్తు అనమాట. జగత్తు కంటే వేరే విధంగా దర్శనం చేయటం, వేరే విధంగా గుర్తుపెట్టుకోవడం, శిక్షణం పెట్టుకోవడం అనమాట అని ఈ విధంగా ఉంటుంది. కనుక ద్వాదశ శబ్దం చాలా గొప్ప విశేషం. వేదమంతా అదే చెప్తుంది, ద్వాదశ లక్షణాలు చెప్తుంది. మనం ఏం చూస్తున్నాం, అసలు వేదానికి అసలు ఈ రోజుల్లో వేదానికి పారమార్థిక సత్తాలో భాష లేదు. అంత వ్యావహారికంగా చెప్పినటువంటి విధంగా బయటగా అర్థాలు చెప్పుకుంటూ వేదానికి భాష్యాలు ఉన్నాయి, వానికి 3 భాష్యాలు ఉన్నాయి. కానీ బయట అర్థం కాకుండా తనతో పోల్చుకుని చెప్పడానికి వేదానికి భాష్యం లేదు. మనం అంత దుస్థితిలో ఉన్నాం అన్నమాట. కనుక ఇది అష్టావక్ర చెప్పినటువంటి విషయం. ఇంకా కూడా బాగా మనం చేద్దాం. ఓం తత్సత్.